Hello everyone, welcome to Tara IS and I welcome you all to the Hindu analysis for 1st of February 2025. So let's analyze important articles from today's newspaper. So let's start the video without any further delay. సో అంతకన్నా ముందు చిన్న నోట్ అండ్ చిన్న రిక్వెస్ట్, మొత్తం వీడియోని చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇంక్రీజ్ ద ప్లేబ్యాక్ స్పీడ్ టు 1.25x. ఓకే, క్లాస్ విని మొత్తం క్లాస్ విన్న తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇఫ్ యూ లైక్ ద వీడియో మేక్ షూర్ దట్ యూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్. ఓకే, విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. So there are 12 articles that we are going to discuss. So let's see the index page. Okay, and మీకు దీనికన్నా ఇండెక్స్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. అగైన్ ఇఫ్ యూ వాంట్ ద పీడిఎఫ్ యాక్సెస్, ద ప్రింట్ ఫ్రెండ్లీ వర్షన్ ఆఫ్ ద పీడిఎఫ్ విల్ బి అవైలబుల్ ఇన్ అవర్ తారా ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్. సో ఛానల్ లింక్ అనేది పిన్డ్ కామెంట్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు యూ కెన్ గెట్ ది యాక్సెస్ ఆఫ్ ద పీడిఎఫ్. ఓకే, సో 12 ఆర్టికల్స్. వన్ ఈస్ రిగార్డింగ్ ద మయన్మార్ కూప్ గురించి చూస్తాం. Trump Erica and how we have to deal with the Trump policies, how it is going to impact India that చూస్తాం. అండ్ మిడ్ ఎయిర్ కొలిషన్, సో రీసెంట్ గా అయిన హెలికాప్టర్ అండ్ ప్లేన్ క్రాష్ ఏదైతే యుఎస్ లో జరిగిందో దాని గురించి చూస్తాం. ప్రాగ్మాటిక్ పిక్చర్ అని చెప్పేసి ఎకానమిక్ సర్వే గురించి ఈ ఆర్టికల్, అండ్ ఆల్సో ద నెక్స్ట్ ఆర్టికల్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఎకానమిక్ సర్వే. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇచ్చిన స్టేట్మెంట్ గురించి ఒకటి మాట్లాడతాం. అండ్ ఆల్సో ఇండియా యుఎస్ వర్కింగ్ ఆన్ ఎర్లీ విజిట్ ఆఫ్ మోదీ టు వైట్ హౌస్, సో దాని గురించి చూస్తాం. సో amid the Gaza ceasefire, how we are diplomatically engaging with the West Asia, especially IMEC corridor గురించి చూస్తాం. ఓకే, 2 more bird sanctuaries Tamil Nadu lo add అయ్యాయి, and one is in Sikkim and other one is in the Jharkhand also. 4 totally, so we'll look into them. Rwanda backed M23 rebels move south as అని ఒక చిన్న అప్డేట్ రావడం జరిగింది, అని చూస్తాం. సో శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఒక అష్యూరెన్స్ ఇచ్చారు రిగార్డింగ్ ది జాఫ్నా ప్రావిన్స్, విల్ లుక్ అట్ దాట్. అండ్ ఆల్సో యూనియన్ బడ్జెట్ స్పీచ్ కన్నా, లైక్ యూనియన్ బడ్జెట్ వస్తుంది కాబట్టి దానికన్నా ముందు ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే జాయింట్ సిట్టింగ్ లో అడ్రస్ చేసిందో తను డ్రీమ్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడడం జరిగింది. హౌ గవర్నమెంట్ ఇస్ సపోర్టింగ్ ద డ్రీమ్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ అని చెప్పేసి కొన్ని ఇనిషియేటివ్స్ ని, కొన్ని స్టేట్మెంట్స్ ని చెప్పడం జరిగింది. విల్ లుక్ ఇన్ టు దాట్. ఓకే, so these are the 12 articles that we are going to look at in today's class. Okay, so let's start the video without any further delay. So let's look at the first article. 4 years on Myanmar and its continuing nightmare అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ అనలైజ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సిలబస్ లో మనకి GS2 లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇండియా అండ్ మియన్మార్ రిలేషన్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ఇండియాస్ ఫారిన్ పాలసీ మీద మనకి ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ, హౌ మయన్మార్ లో మనకి డెమోక్రసీ నుంచి మిలిటరీ రూల్ వైపు ఎలా అడుగులు పెట్టారనేది చూద్దాం. So Myanmar brief experiment with democracy was between 2011 to 2021. So Aung San Suu Kyi ఎవరైతే ఉన్నారో ఆఫ్ ద నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ, సో ఆ పర్సన్ టైంలో మనకి డెమోక్రసీ అనేది ఉండిందనమాట. బట్ ఇట్ వాజ్ ఎండెడ్ వెన్ ద మిలిటరీ అన్నల్డ్ ద 2020 ఎలక్షన్ రిజల్ట్స్. సో 2020 ఎలక్షన్ రిజల్ట్స్ ని ఆపేసి మిలిటరీ హ్యాస్ టేకెన్ ద పవర్ ఇన్ ద ఇయర్ February 2021. ఓకే, సో ఈ మిలిటరీ క్రాక్ డౌన్ ఏదైతే ఉంటుందో దీనివల్ల మాస్ ప్రొటెస్ట్లు అనేవి జరిగాయి మయన్మార్ లో. సో దీనివల్ల ఆర్మ్డ్ రెసిస్టెన్స్ అనేది జరిగింది బై పీపుల్, డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ EAOs. ఓకే, సో ఈ మిలిటరీ ఎలా రెస్పాండ్ అయింది? విత్ సమ్ ఎయిర్ స్ట్రైక్స్, ఆర్బిటరీ అరెస్ట్ చేయడం మొదలు పెట్టింది మిలిటరీ, ఎగ్జిక్యూషన్స్ చేయడం మొదలు పెట్టింది. దీనివల్ల ఎకానమిక్ లాస్ అండ్ ఎకానమిక్ డౌన్ టర్న్ అనేది మయన్మార్ ఫేస్ చేయడం జరిగిందనమాట. దీంతో పాటు హ్యుమానిటేరియన్ క్రైసిస్ చూసాము, అండ్ మాస్ లెవెల్లో డిస్ప్లేస్మెంట్ అనేది కూడా మయన్మార్ లో జరగడం జరిగిందనమాట. సో కూప్ వచ్చిన నుంచి వాట్ ఆర్ ద కీ డెవలప్మెంట్స్ దట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్? సో అకార్డింగ్ టు ది ఆర్టికల్ దెర్ ఈస్ అన్ రైజ్ ఆఫ్ ఆర్మ్డ్ ఇన్సర్జెన్సీ. సో కంట్రీని 3 బ్రాడ్ జోన్స్ గా డివైడ్ చేశారు. ఒకటి మిలిటరీ కంట్రోల్డ్ సెంట్రల్ మయన్మార్ ని మిలిటరీ కంట్రోల్ చేస్తుంది. రెసిస్టెన్స్ కంట్రోల్డ్ పెరిఫెరల్ ఏరియాస్ అంటే నార్త్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఏరియాస్ ఇవి. అండ్ ఆల్సో కాన్స్టెంట్ క్లాషెస్ కి సంబంధించిన జోన్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ఊరికే సివిలియన్ క్యాజువాలిటీస్ అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ హ్యుమానిటేరియన్ catastrophe in that area. Almost 3.3 million people internal గా డిస్ప్లేస్ అవడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ మిలిటరీ coup. అండ్ 28,405 అరెస్ట్లు చూసాము. సో దీంట్లో 21,683 ఎవరైతే ఉన్నారో ఆఫ్ ద టోటల్ 28,405. సో స్టిల్ దే ఆర్ ఇన్ ద డిటెన్షన్ సిన్స్ ద కూప్, మిలిటరీ కూప్. ఓకే, Jan 2025 డేటా ఇది.
అండ్ ఆల్సో ఎంతమంది సివిలియన్స్ చనిపోయారు బికాస్ ఆఫ్ దిస్ క్రైసిస్ అంటే ఆల్మోస్ట్ 6,224 సివిలియన్స్ వర్ కిల్ అండ్ ఆల్సో 2,900 అన్వెరిఫైడ్ డెత్స్ అనేవి మనం రిపోర్ట్ చేయగలిగాం అనమాట. అండ్ దెర్ ఆర్ సమ్ ఇండిస్క్రిమినేట్ ఎయిర్ స్ట్రైక్స్ అండ్ సమ్ అటాక్స్, మెయిన్లీ సివిలియన్ ఏరియాస్ లో ఈ అటాక్స్ జరగడం వల్ల చాలా మంది చనిపోవడం జరిగింది. అండ్ వీ హ్యావ్ సీన్ ఎకానమిక్ కొలాప్స్ ఆల్సో. మియన్మార్ ఎకానమీ అనేది ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ స్ట్రంక్ బై 18% సిన్స్ ద కూప్. ఎకానమీ అనేది 18% స్లో డౌన్ అనేది చూడడం జరిగిందనమాట. ఇన్ఫ్లేషన్ చూస్తున్నాం, జాబ్ లాసెస్ చూస్తున్నాం, కరెన్సీ డీవాల్యుయేషన్ కూడా అయింది బికాస్ ఆఫ్ ది వర్సెండ్ పావర్టీ సిచ్యువేషన్. ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చారు ఇంక్లూడింగ్ ఇండియన్ అండ్ వెస్టర్న్ బిజినెస్. సో దే హ్యావ్ ఎగ్జిటెడ్ ద మార్కెట్ బికాస్ ఆఫ్ దిస్ క్రైసిస్ ఇన్ ద మయన్మార్. అంటే ఏ విధంగా చూసినా దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు ది ఎకానమీ, డెత్స్ కి సంబంధించి, ఓకే, క్యాజువాలిటీకి సంబంధించి ఎలా చూసినా అక్కడ ప్రాబ్లమ్స్ ని మనం చూస్తున్నాం. Okay, because of the decline in the democracy. So why Myanmar matters for India మరి? సో ఒకటి వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ అండ్ క్రాస్ బార్డర్ ఇన్సర్జెన్సీ. ఇండియా అనేది ఆల్మోస్ట్ 1,643 కిలోమీటర్స్ ని మయన్మార్ తో షేర్ చేసుకుంటుంది. దీనివల్ల మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీదకి డామినోస్ ఎఫెక్ట్ అనేది పడే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ షేర్ బార్డర్స్ విత్ ది మయన్మార్ రీజన్. సో ఇండియాలో నార్త్ ఈస్ట్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, సచ్ యాజ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, ఓకే, కే అండ్ ఆల్సో PLA ఆఫ్ మణిపూర్, అండ్ దే హ్యావ్ యూజ్డ్ మయన్మార్ యాజ్ అ సేఫ్ హ్యావెన్. ఓకే, వీళ్ళందరూ మయన్మార్ ని యూజ్ చేసుకుని దే ఆర్ కండక్టింగ్ ద నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీస్ అనమాట. ఓకే, మయన్మార్ కొలాప్స్ అనేది దిస్ విల్ అలౌ దిస్ పర్టికులర్ మిలిటెంట్స్ లైక్ PLA టు ఫ్రీలీ ఆపరేట్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ పోరస్ బార్డర్. ఇప్పుడు పోరస్ బార్డర్ చూస్తున్నాం కాబట్టి దే కెన్ ఫ్రీలీ ఆపరేట్ ఇన్ దట్ ఏరియాస్ అనమాట. దీనివల్ల ఇండియా యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. నెక్స్ట్ వాట్ వీఆర్ లుకింగ్ యాట్ ఇన్ ద మయన్మార్ ఇస్ రెఫ్యూజీ క్రైసిస్. Tens and thousands of refugees were entering India అనమాట. మిజోరం నుంచి, మణిపూర్ నుంచి దే ఆర్ ఎంటరింగ్ ఇండియా. సో ఈ మిజోరం గవర్నమెంట్ has given shelter to the refugees, but New Delhi has been cautious about this అనమాట. సో ఎందుకంటే లాంగ్ టర్మ్ డెమోగ్రఫిక్ షిఫ్ట్స్ అనేవి కలగయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి సో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ లిటిల్ బిట్ వరీ అబౌట్ దిస్ పర్టికులర్ డిస్ప్లేస్మెంట్స్ అనమాట. సో అయితే మనము హ్యుమానిటేరియన్ కన్సర్న్స్ తో పాటు సెక్యూరిటీ రిస్క్ లను కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ వై ఇట్ ఇస్ మ్యాటర్స్ అంటే జియో పొలిటికల్ కాంపిటీషన్. సో వీ కెన్ యాక్చువల్లీ కౌంటర్ ద చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో చైనా హెస్ ఫిల్డ్ ద పవర్ వాక్యూమ్ ఇన్ ద మయన్మార్ యాజ్ ఆఫ్ నౌ, and China is securing economic and military leverage of this particular country. So China Myanmar economic corridor also a part of the Belt and Road initiative anamata. So kabatti China is having a lot of power in that particular area. So China is arming both the Myanmar military and also insurgent groups. Iddarki arms ni supply ane chestundi anamata. So it is indirectly supporting the instability of that particular region. Okay, so India, wary of China's growing influence, needs to increase the engagement with Myanmar. Definitely China yokka control, China yokka influence ni control cheyalante we have to engage with the Myanmar, okay, to safeguard the strategic interests also. In terms of foreign policy chuskunte definitely we need to involve in the internal matters of the Myanmar to solve the disputes of that particular region. Okay, and how it will impact the connectivity projects and trade. మయన్మార్ అనేది ఇండియాకి క్రిటికల్ పార్ట్నర్ అనమాట. మెయిన్లీ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా మయన్మార్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ ఇన్ ఆర్డర్ టు కమ్ అప్ విత్ సమ్ రీజనల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్. సో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కాలాదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది ఇట్ ఈస్ కనెక్టింగ్ ఇండియా యొక్క నార్త్ ఈస్ట్ నుంచి మయన్మార్ లో ఉన్న సిత్వే పోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడికి మనం కనెక్ట్ చేస్తున్నాం త్రూ దిస్ కాలాదన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్. ఇదే కాకుండా ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే అనేది కూడా ఉందన్నమాట. సో ఆసియన్ కంట్రీస్ అండ్ ఆసియన్ మార్కెట్స్ కి మనం లింక్ చేసుకోవచ్చు ఇండియాని. ఎనర్జీ సెక్టర్ లో ఇండియా హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ మయన్మార్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఓకే, సో ఇలా మనం లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తో ఆల్రెడీ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ తో మయన్మార్ తో అగ్రిమెంట్స్ అనేవి చేసుకున్నాం అనమాట. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ రిజాల్వింగ్ దిస్ మయన్మార్ క్రైసిస్? ఒకటి ఆసియాన్స్ ఇన్ఎఫెక్టివ్నెస్ అనమాట. సో ఆసియాన్స్ 5-point కన్సెన్సస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఎయిమ్డ్ ఎట్ స్టాపింగ్ ద వైలెన్స్ అండ్ ఇట్ హ్యాస్ ఇనిషియేటెడ్ డైలాగ్. ఏమైందంటే ఆసియన్ కంట్రీస్ హ్యావ్ ఇనిషియేటెడ్ అ డైలాగ్ బట్ ది డైలాగ్ హెస్ ఫెయిల్డ్. ఓకే, సో మయన్మార్ జుంతా ఏదైతే ఉంటుందో దట్ హ్యాస్ కంటిన్యూడ్ టు ఇగ్నోర్ ది ఆసియాన్స్ ఎఫర్ట్స్, డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ దట్ ఆసియన్ కంట్రీస్ హ్యావ్ కెప్ట్.
సో దే డిడ్ నాట్ షో ఎనీ విల్లింగ్నెస్, దే డిడ్ నాట్ నెగోషియేట్. సో మీరు చూసుకుంటే యుఎన్ అండ్ గ్లోబల్ ఇన్యాక్షన్ అనేది చూస్తున్నాం. సో యుఎన్ అండ్ అదర్ మల్టీలాటరల్ పీస్ కీపింగ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఇష్యూ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ. సో యుఎన్ has largely failed to act decisively with regards to this particular Myanmar issue. Okay, and also Western approach of sanctions ఏవైతే ఉన్నాయో, so that have not deterred the junta. ఓకే, వాళ్ళని అసలు భయపెట్టలేకపోయాయి అనమాట వెస్టర్న్ యాక్షన్స్. సో కాబట్టి మయన్మార్ అనేది ఇట్ ఇస్ బికమింగ్ వెరీ క్లోజ్ టు చైనా అనమాట. నెక్స్ట్ ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే రీజనల్ డిస్యూనిటీ అనేది చూస్తున్నాం. అండ్ దెర్ ఇస్ నో కన్సర్న్స్ అమాంగ్ నేబర్స్ ఆల్సో. ఇండియా కానీ, చైనా కానీ, థాయిలాండ్, బంగ్లాదేశ్, సో దే హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు మయన్మార్. ఒక కామన్ ఇంట్రెస్ట్ అనేది లేదనమాట. కోఆర్డినేటెడ్ యాక్షన్ అనేది మిస్ అవుతుంది. ఇండియా అండ్ చైనా రైవల్స్ ఇన్ మయన్మార్. చైనా సీక్స్ స్ట్రాటజిక్ డామినెన్స్ వైల్ ఇండియా ఆల్సో ఫేవర్ స్టెబిలిటీ అనమాట. సో కాబట్టి ది అప్రోచ్ ఆఫ్ చైనా అండ్ అప్రోచ్ ఆఫ్ ఇండియా డిఫరెంట్. ఒక కోఆర్డినేటెడ్ అప్రోచ్ తో మనం ముందుకు వెళ్ళట్లేదు. ఓకే, సో మయన్మార్ బార్డర్స్ విత్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ అండ్ దే ఆర్ నౌ కంట్రోల్డ్ బై రెసిస్టెన్స్ గ్రూప్స్ అండ్ నాట్ ద మిలిటరీ. సో దీని వల్ల డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్. ఓకే, సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ ఫర్ ఇండియా? మరి ఇండియా ఏం చేస్తే బాగుంటుంది? హౌ ఇట్ నీడ్ టు ఫిల్ ద వాక్యూమ్ దట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ మయన్మార్. ఓకే, సో ఒకటి వచ్చేసి డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ తో మనం ముందుకు వెళ్ళొచ్చు. మిలిటరీ తో పాటు రెసిస్టెన్స్ గ్రూప్స్ ని మనం బ్యాలెన్స్ చేయగలగాలి. ఇండియా షుడ్ ఎంగేజ్ బోత్ విత్ జుంతా అండ్ ఆల్సో అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటందరితో మనము మాట్లాడి వీ హ్యావ్ టు బిల్డ్ ద పీస్ ఓవర్ దేర్. Okay, unlike China, which backs the junta, India should position itself as a mediator, not a supportive of any of the groups. Okay, ఒక మీడియేటర్ లాగా మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలగాలి. అండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ ఆసియాన్ లెడ్ ఇనిషియేటివ్. సో పీస్ ఇనిషియేటివ్ ఆసియన్ కంట్రీస్ ఏవైతే తీసుకొచ్చాయో వాటిని మనం సపోర్ట్ చేయాలన్నమాట. ఓకే, అండ్ వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ద బార్డర్ సెక్యూరిటీ. సో మన దగ్గర ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా బార్డర్ సెక్యూరిటీ అండ్ రిఫ్యూజీ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో బార్డర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎన్హాన్స్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ ఆల్సో. అండ్ రెఫ్యూజీ పాలసీస్ ని మనం తీసుకురావాలి. వీ హ్యావ్ టు క్లియర్ ద రెఫ్యూజీ పాలసీస్ దట్ ఆర్ దేర్. డిస్ప్లేస్డ్ పాపులేషన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు లుక్ ఎట్ దెమ్ విత్ ద హ్యుమానిటేరియన్ అప్రోచ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా యాజ్ వెల్. ఓకే, అండ్ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని మనం కౌంటర్ చేయాలి. సో దానికోసం మనం ఎకానమిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలన్నమాట మయన్మార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో. ఓకే, ఇన్ ఆర్డర్ టు కంటిన్యూ ది ఎంగేజ్మెంట్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజెస్, కల్చరల్ ఎక్స్చేంజెస్, పీపుల్ టు పీపుల్ టైస్, బైలేటరల్ ట్రేడ్స్, ఇవన్నిటిని మనం తీసుకురావాలి. సో వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద డిఫెన్స్ కోఆపరేషన్ విత్ ద మయన్మార్. కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్ ని మయన్మార్ లో తీసుకురావాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు train Myanmar security forces to counter the China's influence, and we have to come up with humanitarian and development assistance also. Okay, so మనం ఏం చేయాలంటే హ్యుమానిటేరియన్ ఎయిడ్ ని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే, త్రూ మల్టీలాటరల్ ఛానల్స్ లైక్ ఆసియాన్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ త్రో కానివ్వండి, లేకపోతే బైలేటరల్ ఛానల్స్ ద్వారా కూడా మనము we have to come up with the humanitarian aid. We have to focus on education, healthcare, digital connectivity projects in Myanmar. Okay, and Indian business కూడా మనం ఎంకరేజ్ చేయాలి, బిజినెస్ పీపుల్ ని కూడా, ఇన్ ఆర్డర్ టు స్టే ఎంగేజ్డ్ అండ్ కనెక్టెడ్ విత్ ద మయన్మార్ మార్కెట్. ఓకే, సో దాట్ ఎకానమిక్ ఇంప్లికేషన్స్ పడకుండా ఉంటాయి మయన్మార్ లో. ఓకే, అండ్ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ అ డెలికేట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనమాట. సో మయన్మార్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఇట్ ప్రెజెంట్స్ అ సీరియస్ ఛాలెంజ్ ఫర్ ఇండియాస్ ఫారెన్ పాలసీ. సో ఒకవేళ మయన్మార్ కొలాప్స్ అవుతే మనకి నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో ఇన్స్టెబిలిటీ చూస్తాం, చైనా యొక్క స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, అండ్ వి మే లూజ్ కనెక్టివిటీ అండ్ ఎకానమిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ద మయన్మార్. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ది balancing act anamata which actually solve all the problems at once. So India cannot afford a hands off approach but must actively shape Myanmar trajectory. So andari stakeholders, like whatever the stakeholders that are involved in Myanmar, we have to speak with all of them in order to solve the problem. Okay, so this should be the way forward. So మరి ఇప్పటివరకు మనం చేసిన డిస్కషన్ తో మీరు ఈ యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. Myanmar's political crisis has significant implications for India's security and regional strategy. Discuss the challenges and suggest a way forward. So the 2 points or 2 main demands of the question is, one, you have to write about the challenges that are there with respect to Myanmar to India. Myanmar lo coup undadam valla what is
ఇట్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా అండ్ ఆల్సో వీ హ్యావ్ టు సజెస్ట్ అ వే ఫార్వర్డ్. సో ఇవి రెండు ఆస్పెక్ట్స్ మనం ఆర్టికల్లో చదివేసాం. సో ట్రై టు అటెంప్ట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో 250 words లో రాయడానికి ప్రయత్నించండి. ఓకే, సో నెక్స్ట్ థింగ్ వాట్ వీ లుక్ ఎట్ ఇస్ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ని ఎస్సేస్ లో ఎలా యూజ్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను, చూడండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ అ క్వశ్చన్ ఇన్ ది ఎస్సే సేయింగ్ దట్ ద ప్రైజ్ ఆఫ్ సైలెన్స్ వెన్ ఇన్యాక్షన్ బికమ్స్ కాంప్లిసిటీ. ఓకే, ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం ఎలా లింక్ చేసుకోవచ్చు, ఇఫ్ దిస్ ఇస్ అ క్వశ్చన్ దట్ వాజ్ ఆస్డ్ ఇన్ ది ఎస్సే అనుకోండి. సో ఈ పర్టికులర్ మనం ఏదైతే ఎగ్జాంపుల్ నేర్చుకున్నామో దాన్ని ఎలా ఫిట్ చేయొచ్చు. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈ ఒక్క ఎస్సేలోనే మనం దీన్ని యూజ్ చేయొచ్చు అని, బట్ సిమిలర్ కైండ్ ఆఫ్ అప్రోచెస్ ఉన్న ఏ ఎస్సేలో అయినా మీరు ఈ అనెక్డోట్ ని యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఎగ్జాంపుల్ కెన్ బి యూజ్డ్. ఓకే, సో ద వరల్డ్ ఆఫెన్ learns its harshest lesson not from the actions of tyrants but from the silence of those who could have stopped them. సో ఏంటంటే వరల్డ్ లో చాలా మట్టుకు క్రైసిస్ ఎలా ఉంటున్నాయి, సో చాలా మట్టుకు హార్షెస్ట్ లెసన్స్ మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం అని అంటే లాట్ ఆఫ్ ఏరియాస్ లో యాక్షన్స్ తీసుకోకపోవడం వల్ల కాదు, ఇన్యాక్షన్ గా ఉండడం, అంటే ఏం పట్టనట్టు ఉండకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతున్నాయి అనమాట. సో సేమ్ విత్ ది మయన్మార్ క్రైసిస్. సో ద మయన్మార్ క్రైసిస్ ఇస్ అ స్టార్క్ రిమైండర్ వేర్ నేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండింగ్ ఫర్ ద డెమోక్రసీ ఇన్ ద మయన్మార్, సో what they are choosing is the comfort of diplomacy over the justice కన్నా డిప్లొమసీ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. జస్ట్ లైక్ రువాండన్ జీనోసైడ్ అండ్ ఆల్సో ద సిరియన్ సివిల్ వార్, అక్కడ ఎలా అయితే జరిగిందో, హిస్టరీ విల్ జడ్జ్ నాట్ బట్ ది ఒప్రెసర్స్ బట్ ఆల్సో దోస్ హూ స్టూడ్ బై ఇన్ ద సైలెన్స్. సో హిస్టరీ అనేది ఎవరైతే ఒప్రెసర్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే కాదు, ఎవరైతే సైలెంట్ గా ఉన్నారో వితౌట్ టేకింగ్ ఎనీ యాక్షన్స్ వాళ్ళని కూడా జడ్జ్ చేస్తుంది. కాబట్టి గవర్నెన్స్ లో అయినా, లీడర్షిప్ లో అయినా, ఎథిక్స్ లో అయినా న్యూట్రాలిటీ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఇంజస్టిస్ ఇస్ నాట్ న్యూట్రాలిటీ. సో న్యూట్రల్ గా ఉండడం వెన్ ఇంజస్టిస్ హ్యాపెనింగ్ ఇస్ నాట్ న్యూట్రాలిటీ ఎట్ ఆల్. సో ఇట్స్ అ కాంప్లిసిటీ. ఓకే, ఎందుకు వై వి షుడ్ నాట్ స్టే సైలెంట్ అంటే వీ హ్యావ్ టు సపోర్ట్ హ్యుమానిటేరియన్ అప్రోచ్, వీ హ్యావ్ టు బి ఎథికలీ రైట్. ఓకే, స్టేయింగ్ ఇన్యాక్టివ్ ఆర్ స్టేయింగ్ ఇన్యాక్షన్ తో ఉండడం అనేది ఇట్స్ నాట్ రైట్. ఓకే, వీఆర్ ఆల్సో, సో మన ముందు ఒక తప్పు జరుగుతుందంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ టు స్టాప్ ఇట్. సో ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ దట్ రాంగ్ డూయింగ్స్, ఓకే, సో అది మన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు మనం అలా సైలెంట్ గా ఉండడం కూడా పెద్ద తప్పే అనమాట. సో దిస్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ది ఎస్సే. ఓకే, సో దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని చెప్పేసి ఆ ఎస్సే మీనింగ్ యొక్క ఇంటెన్షన్. సో ఈ పర్టికులర్ అనెక్డోట్ ని దానికి లింక్ చేస్తూ మీకు ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాను. హౌ టు యూజ్ ద current events that we learn from the newspaper in the essays as an anecdote. So this is the best example that I can quote. Okay, now let's go to another topic. So let's analyze the second news. A note for New Delhi on dealing with Trump Erica అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది మనకి బేసిక్ గా GS2 లో ఇండియా యుఎస్ బైలేటరల్ రిలేషన్స్ లో దీన్ని మనం లింక్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద కీ ఛాలెంజెస్ దట్ ఆర్ పోస్డ్ బై ద ట్రంప్ పాలసీస్ అనేది ఇందులో అనలైజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆన్ ఇండియా స్కిల్డ్ వర్క్ ఫోర్స్. ఓకే, సో మనకు తెలుసు ట్రంప్ వచ్చిన తర్వాత బికాస్ ఆఫ్ సమ్ అడ్మినిస్ట్రేటివ్ అనౌన్స్మెంట్ దట్ హీ హెస్ మేడ్, హీ హ్యాడ్ పుట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ H1B అండ్ ఆల్సో స్టెమ్ వీసాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఇండియన్ ప్రొఫెషనల్స్ కి లిమిటేషన్స్ అనేవి ఎదురవుతాయి ఇన్ ఆర్డర్ టు గెట్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ద యుఎస్ జాబ్స్ అండ్ ఆల్సో డిపోర్టేషన్ పాలసీస్ ని కూడా తీసుకొచ్చారు. సో దానివల్ల రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ అనే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఓకే, విచ్ విల్ ఎఫెక్ట్ ఇండియాస్ టెక్నాలజికల్ సెక్టర్. India's IT and service industry which relies on US contracts may face workforce shortages also. సో ఇలా కొన్ని ఇబ్బందులు అనేది మనం ఫేస్ చేస్తాం. అండ్ ఆల్సో వాట్ విల్ బి ద స్ట్రాటజిక్ రెస్పాన్స్, డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అనేది చేయబోతున్నాం ఇన్ ఆర్డర్ టు నెగోషియేట్ అ బ్యాలెన్స్డ్ మైగ్రేషన్ అప్రోచ్. వర్క్ వీసా పాలసీస్ గురించి డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అనేవి జరగబోతున్నాయి. వీఆర్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్ ఇండియాస్ డొమెస్టిక్ టెక్నాలజికల్ ఈకోసిస్టమ్ ఇన్ ఆర్డర్ టు రిటైన్ సమ్ స్కిల్డ్ టాలెంట్ అండ్ వీఆర్ గోయింగ్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ, రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ ఆపర్చునిటీని మనం యూజ్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ ట్రేడ్ ప్రొటెక్షనిజం అండ్ అమెరికా ఫస్ట్ పాలసీ ఏదైతే ట్రంప్ తీసుకొచ్చారో, దిస్ మే పోజ్ హయ్యర్ టారిఫ్ ఆన్ ఇండియన్ గూడ్స్ ఎస్పెషలీ ఫార్మస్యూటికల్స్ అండ్ IT సర్వీసెస్, టెక్స్టైల్స్ అండ్ ఆల్సో ఇట్ వుడ్ ఇంపాక్ట్ ఎక్స్పోర్ట్స్ అనమాట. అండ్ ఆల్సో విత్డ్రావల్ ఆఫ్ GSP స్టేటస్, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనే స్టేటస్ ని మన దగ్గర రిమూవ్ చేయడం వల్ల, ఇండియా మీద రిమూవ్ చేయడం వల్ల
కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏదైతే ఇండియాకి ఇన్ని రోజులు వస్తుందో దాన్ని మనం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాం. ఓకే, అండ్ యుఎస్ ఇస్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. దానివల్ల ఇండియా యొక్క అవుట్ సోర్సింగ్ ఫర్మ్స్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. So what is the strategic response on this particular issue? So we are going to expand the trade relationships beyond the US. సో మనం యూరోపియన్ యూనియన్ తో, ఆసియన్ కంట్రీస్ తో, బ్రిక్స్ నేషన్స్ తో మన ట్రేడ్ రిలేషన్స్ ని ఎన్హాన్స్ చేసుకోబోతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు ఎన్హాన్స్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్స్ తో ముందుకు వస్తున్నాం ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద డిపెండెన్స్ ఆఫ్ ఇండియా ఆన్ యుఎస్ మార్కెట్స్. అండ్ వీఆర్ గోయింగ్ టు లెవరేజ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ especially with European Union, Gulf countries and all, okay, in order to counter this issue. And the third major decision is with regards to technological and artificial intelligence protectionism. Okay, US may restrict AI and semiconductor technology sharing, especially with countries like India. Okay, export control measures on AI, quantum technology and also cyber security. దీని వల్ల ఇండియా యొక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గోల్స్ ఏవైతే ఉంటాయో అవి మనం మీట్ అవ్వలేకపోవచ్చు. ఓకే, కొలాబరేషన్ ఆన్ ఏఐ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ మే ఆల్సో బి లిమిటెడ్ ఆన్ ఇండియా. సో దీనికోసం మనం ఏం తీసుకొస్తున్నాం, వాట్ ఆర్ ద స్ట్రాటజిక్ రెస్పాన్స్ దట్ ఇండియా హస్ గివెన్ ఇస్ వీఆర్ స్ట్రెంథనింగ్ ద ఇండియాస్ డొమెస్టిక్ ఏఐ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఏఐ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ని కూడా డొమెస్టిక్ క్యాపబిలిటీస్ ని పెంచుతున్నాం. వీఆర్ డీపెనింగ్ టెక్నాలజికల్ పార్ట్నర్షిప్ విత్ జపాన్, యూరోపియన్ యూనియన్. సో వీ కెన్ కౌంటర్ బ్యాలెన్స్ ద యుఎస్ రెస్ట్రిక్షన్స్ అనమాట. And also AI governance frameworks in India, within India also we are going to enhance it. Okay, ila strategic response to we are going to counter all the initiatives or the new policies that US has brought. Next one is energy isolationism and climate policy reversals ఏవైతే యుఎస్ తీసుకొచ్చిందో దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే, సో మనకు తెలుసు క్లైమేట్ అగ్రిమెంట్స్ నుంచి యుఎస్ విత్డ్రూ అవుతుంది. సో దీనివల్ల ఇండియా ఎనర్జీ గోల్స్ ఏవైతే ఉంటాయో, రెన్యూబుల్ ఎనర్జీ గోల్స్, దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. యుఎస్ ఫండింగ్ తగ్గిపోతుంది మన ఎనర్జీ ప్రాజెక్ట్స్ మీద. ఫాసిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ ఇన్ ద యుఎస్ విల్ ఇంక్రీజ్. సో దానివల్ల గ్లోబల్ ఎనర్జీ ప్రైజింగ్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ రెస్పాన్స్ ఇండియా హస్ బాట్? సో వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ strengthening the India's renewable energy partnerships, especially European Union, Gulf nations తో మన partnerships ని strengthen up చేసుకుంటున్నాం. We are going to increase the domestic investments, especially green hydrogen లో, solar energy లో మన ఇన్వెస్ట్మెంట్స్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ ని. మన ఇండియన్ లీడర్షిప్ ఏదైతే ఉంటుందో క్లైమేట్ డిప్లొమసీలో దాన్ని కూడా ఎన్హాన్స్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, కాప్ నెగోసియేషన్స్ లో లీడర్షిప్ ఆఫ్ ఇండియా విల్ బి ఎన్హాన్స్డ్. So what should be the India's way forward? Okay, how to balance the economic and strategic interest of India? ఎలా చేయబోతున్నాం? So bilateral diplomacy తో strengthen up చేయబోతున్నాం. So we are going to engage directly with the US. So we are going to engage with the US administration in order to negotiate better trade and visa policies. We are going to use the platforms like Quad and Indo-Pacific partnerships in order to maintain the strong security and defense ties. WTO frameworks ని కూడా మనం అడ్వకేట్ చేయబోతున్నాం. ఓకే, అండ్ ఆల్సో యుఎస్ మార్కెట్స్ మీద మన యొక్క డిపెండెన్స్ ని తగ్గించబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు డైవర్సిఫై ది ఎక్స్పోర్ట్ మార్కెట్స్ టు అదర్ కంట్రీస్, లాటిన్ అమెరికా, ఆసియాన్ కంట్రీస్. ఓకే, ఇండియా యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రియల్ బేస్ ని మనం స్ట్రెంథన్ అప్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు బూస్ట్ ఇండియాస్ డొమెస్టిక్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజికల్ క్యాపబిలిటీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో, సెమీ కండక్టర్స్ లో, క్వాంటమ్ టెక్నాలజీలో రీసెర్చ్ ని పెంచుతున్నాం అనమాట. స్టార్ట్అప్ ఇండియా లాంటి ఇనిషియేటివ్స్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నాం. సో అండ్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ అవర్ ఇండియాస్ రోల్ ఇన్ గ్లోబల్ గవర్నెన్స్ ఆల్సో. ఓకే, మన యొక్క క్లైమేట్ పాలసీస్ ని సర్టన్ ప్లాట్ఫామ్స్ లైక్ G20, బ్రిక్స్, యుఎన్ లాంటి వాటిలలో మనం అడ్వకేట్ చేయబోతున్నాం. దీనివల్ల ఇండియా రోల్ అనేది స్ట్రెంథన్ అప్ అవుతుంది ఇన్ మల్టీలాటరల్ ఫోరమ్స్ లైక్ WTO, WHO అండ్ ఆల్. ఓకే, సో ఇలాంటి సొల్యూషన్స్ తోటి మనం ఏం చేస్తున్నాం, వీఆర్ గోయింగ్ టు టాకిల్ ద policies that US has bought and which are going to impact India's interest. Okay, I hope you have understood. Next article kellam. So next article, Unbroken Vigil అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది GS3లో ఏవియేషన్ సేఫ్టీ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనే టాపిక్ తో లింక్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ద రీసెంట్ యాక్సిడెంట్ దట్ టుక్ ప్లేస్ అనమాట విత్ రెస్పెక్ట్ టు ఏరోప్లేన్ అండ్ హెలికాప్టర్ క్రాష్ ఏదైతే ఉంటుందో దాని గురించి.
సో వాట్ ఆర్ ద కాసెస్ అండ్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు ది యాక్సిడెంట్? ఒకటి వచ్చేసి కాంప్లెక్స్ ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్. ఓకే, వాషింగ్టన్ నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేట్స్ ఇన్ కంజెస్టెడ్ జోన్ అనమాట. సో మల్టిపుల్ ఏవియేషన్ యాక్టివిటీస్ అనేవి అక్కడే ఉంటాయి, కంజెషన్ జోన్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. కమర్షియల్ ఫ్లైట్స్ ఉంటాయి, ఓకే, ప్రైవేట్ ఏవియేషన్ అండ్ జనరల్ ఏవియేషన్ అన్ని కలిపి ఉంటాయి. బిజినెస్ జెట్స్ అక్కడే రన్ అవుతుంటాయి. ఓకే, మిలిటరీ ఆపరేషన్స్ కి సంబంధించిన హెలికాప్టర్, ఎయిర్ ట్రైనింగ్, విఐపి ట్రాన్స్పోర్ట్ అన్ని అక్కడే ఉంటాయి అనమాట. ఈవెన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏవియేషన్ కూడా అక్కడే ఉంటుంది. ఓకే, సో ఈ ఓవర్లాప్ ఆఫ్ ఫ్లైట్ పాత్స్ ఏవైతే ఉన్నాయో దీని వల్ల రిస్క్ అనేది పెరుగుతుంది అనమాట ఇన్ ద ఎయిర్ కొలిషన్స్, పర్టికులర్లీ వెన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేట్స్ అండర్ డిఫరెంట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. ఓకే, సెకండ్ ఇష్యూ ఇస్ విత్ రిగార్డ్స్ టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కోఆర్డినేషన్ ఇష్యూస్. సో ఈ ఏటీసీ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రిసీడింగ్ ద క్రాష్, ఓకే, సో ఏంటంటే మిస్కమ్యూనికేషన్ అయిందనమాట ఈ క్రాష్ కన్నా ముందు. ఓకే, FAA has reported an increase in near miss incidents due to understaffed ATC centers across the US. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సో స్టాఫ్ అనే వాళ్ళు ప్రాపర్ గా లేరు, అండర్ స్టాఫ్ ఉన్నారు. సో దీని వల్ల లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇలాంటివి ఎన్నో మిస్ అయ్యారు. ఓకే, సో దిస్ ఇస్ ద ఇన్సిడెంట్. సో దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వర్ మిస్డ్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. 2021 Government Accountability Office report has revealed that over 88,000 helicopter operations within 48 kilometers of Washington National Airport, including 33,000 military and 18,000 law enforcement flights అనేవన్నీ ఈ పర్టికులర్ బౌండరీలోనే జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది ప్రాపర్ గా లేదు. నెక్స్ట్, స్విస్ చీజ్ మోడల్ ఆఫ్ యాక్సిడెంట్ కాజేషన్. దిస్ మోడల్ ఎక్స్ప్లెయిన్స్ హౌ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ సేఫ్టీ డిఫెన్సెస్ వెన్ ఫ్లాడ్ అలైన్ టు కాజ్ యాక్సిడెంట్స్. ఓకే, సో ఇలాంటివి మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ సేఫ్టీ డిఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా జరగకపోతే, డిఫెన్సెస్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్రాపర్, హౌ ద ఫ్లాస్ ఇన్ ఇట్ విల్ కాజ్ యాక్సిడెంట్స్ అనేది ఈ మోడల్ ఆఫ్ యాక్సిడెంట్ కాజేషన్ చెప్తుంది, స్విస్ చీజ్ మోడల్ చెప్తుంది. కాంట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ ఆర్ హ్యూమన్ ఎర్రర్స్. ఓకే, పైలట్స్ ఆర్ ఏటీసీ మిస్జడ్జ్మెంట్స్ అనేవి చూస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్స్, రెగ్యులేటరీ గ్యాప్స్, ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి కూడా జరిగాయి అనమాట. సో ద గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్ చూసుకుంటే మనం లాట్ ఆఫ్ టైమ్స్ రీసెంట్ పాస్ట్ లో ఈ పర్టికులర్ సిమిలర్ యాక్సిడెంట్స్ గురించి చాలా చూసాం కదా. సో వాట్ ఆర్ ది గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్ ఏమైనా ఉందా అంటే, రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అండ్ FAA. సో ఈ ICAO ఏదైతే ఉంటుందో ఇది గ్లోబల్ సేఫ్టీ స్టాండర్డ్స్, ఏవియేషన్ సేఫ్టీ స్టాండర్డ్స్ ని ఫిక్స్ చేస్తుంది. సో దిస్ విల్ ఎన్షూర్ రిస్క్ మిటిగేషన్ అండ్ ఆల్సో ద కంప్లైంట్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే FAA ఉంది. FAA అంటే ఏంటంటే ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, USA బేస్డ్. సో ఇదేంటంటే ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ని ఓవర్సీ చేస్తుంది అనమాట USA లో. బట్ ఇట్ హ్యాస్ ఫేస్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. సో ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద సేఫ్టీ రిస్క్ ఎట్ హై ట్రాఫిక్ ఎయిర్పోర్ట్స్ అనమాట. సో ఏం లెసన్స్ మనం ఈ ఇన్సిడెంట్స్ నుంచి నేర్చుకోవచ్చు ఫ్రమ్ ద US ఇన్సిడెంట్ అంటే, ఇండియాస్ ఎయిర్ స్పేస్ ఇస్ ఆల్సో షేర్డ్ బై మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్. సో సేమ్ మనం కూడా అలానే చేస్తున్నాం. ఓకే, సో నియర్ మిస్ ఇన్సిడెంట్స్ అనేవి చాలా చూసాం మనం కూడా. మేజర్ ఎయిర్పోర్ట్స్ లైక్ ఢిల్లీ, ముంబై, చెన్నై ఏవైతే ఉన్నాయో డ్యూయల్ ట్రాఫిక్ ఆపరేషన్స్ ని చూస్తూ ఉంటాయి, హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిలలో స్ట్రింజెంట్ మెజర్స్ అనేవి మనం తీసుకురావాలి. అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉంటుందో అండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో వాళ్ళ కోఆర్డినేషన్ మెకానిజమ్స్ ని స్ట్రెంథెన్ అప్ చేసుకోవాలి బిట్వీన్ మిలిటరీ అండ్ సివిల్ ఏవియేషన్. Okay, what are the implications for India? How to strengthen aircraft regulations? So civil and military airspace integration in India. So Delhi, Pune, Goa, Srinagar ఈ airports లో మనకి జాయింట్ మిలిటరీ ఆపరేషన్ లైక్ మిలిటరీ ఆపరేషన్స్ జరిగితే అట్ ద సేమ్ టైం సివిల్ ఎయిర్ స్పేస్ ఇంటిగ్రేషన్ అనేది కూడా కలిపి జరుగుతుంది అనమాట. కాబట్టి ఎన్హాన్స్డ్ కోఆపరేషన్ అనేది అవసరం బిట్వీన్ IAF అండ్ ఆల్సో DGCA. అలాంటి ప్రోటోకాల్స్ ని డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వీ హ్యావ్ టు అడ్రస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆల్సో. ఓకే, అక్కడ ఏదైతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఒక చిన్న అండర్ స్టాఫ్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయారో అలాంటివి జరగకుండా మనం చూసుకోవాలి. ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని అడాప్ట్ చేసుకోవాలి మనం కూడా. హ్యూమన్ ఎర్రర్ రిస్క్ లను తగ్గించాలి. స్ట్రెంథెన్ ద ఏవియేషన్ సేఫ్టీ లాస్ అండ్ పాలసీస్. ఇంటర్నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ మానిటర్ ఇండియాస్ ఏవియేషన్ సేఫ్టీ అన్నమాట. సో పీరియాడిక్ రిస్క్ అసెస్మెంట్ స్టడీస్ అనేవి వీళ్ళు కండక్ట్ చేయాలి ఇన్ ఆర్డర్ టు ఎవాల్యుయేట్ ద పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ జోన్స్ దట్ ఆర్ దేర్. కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఉంటే వాటిని రెస్ట్రిక్ట్ చేయొచ్చు మనం. Okay, what should be the way forward? What are the policy recommendations for the aviation safety in India? Regulatory oversight ni strengthen cheyali. DGCA should conduct real-time data audits anamata. Aviation safety drills ni conduct cheyali. Okay, advanced air traffic management systems ni develop chesukovali. ATC infrastructure ni upgrade cheyali.
Okay, there should be a mandate that separation of military and civil aviation flights అనేవి డిఫరెంట్ పార్ట్స్ లో వెళ్ళాలని ఒక మ్యాండేట్ ని మనం తీసుకురావాలి. పైలట్ అండ్ ఏటీసీ ట్రైనింగ్ ని కూడా ఎన్హాన్స్ చేయాలన్నమాట. ఇవి చేసినట్టయితే మనం కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ నుంచి తప్పుకోవచ్చు. ఓకే, so how we can use this particular example in the essay part? Okay, so essay topic is the cost of complacency when small mistakes lead to the great disaster. So ee topic lo meer ee anecdote ni use chesukochu. So the history has shown that the greatest disasters are often not caused by massive deliberate actions but by small overlooked failures. Chinna failures ఏవైతే ఉంటాయో చాలా మట్టుకు డిజాస్టర్స్ కి ఇవే రీజన్ అవుతున్నాయి అన్నమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద రీసెంట్ యుఎస్ ఎయిర్ డిజాస్టర్, ఓకే, ఈ ఎయిర్ డిజాస్టర్ లో బికాస్ ఆఫ్ ద షార్టేజ్ ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్, దీని వల్లనే మనకి ఏమైందంటే ఫ్యాటల్ ప్లేన్ హెలికాప్టర్ కొలిషన్ అనేది జరిగింది అక్కడ మనకి. సో ఈ ట్రాజిక్ రిమైండర్ ఆఫ్ దిస్ ట్రూత్ ఈస్ షోయింగ్ దాట్ చిన్న చిన్న ఇష్యూస్ వల్లనే మనకి పెద్ద పెద్ద డిజాస్టర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఒకసారి. సో జస్ట్ వన్ మిస్సింగ్ కంట్రోలర్, one missing safeguard was enough to cause 67 lives. So this pattern repeats across the history. మనం ఇక్కడే కాదు, ఫైనాన్షియల్ కొలాప్సెస్ చూస్తూ ఉంటాం, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కూడా చిన్న చిన్న ఓకే చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకపోవడం వల్ల వస్తూ ఉంటాయి అనమాట. సో వేర్ టైనీ క్రాక్స్ ఇన్ ద సిస్టమ్ ఇగ్నోర్డ్ ఫర్ టూ లాంగ్, చాలా రోజుల వరకు ఈ టైనీ క్రాక్స్ ని మనం ఇగ్నోర్ చేస్తే this will lead to the devastating outcomes anamata. So true progress therefore lies not just in the grand innovations but in the meticulous maintenance of the mundane. ఓకే, సో ఇలా మీరు ఒక పర్టికులర్ ఒక న్యూస్ చదువుతున్నారు అని అంటే whenever the question is asked in the examination with respect to the essay, so you have to link with the current events. So that will be very nice anamata. It's a very nice way of introducing. Okay, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా హౌ టు అప్రోచ్ ఎస్సేస్ అని. సో లాంగ్ టర్మ్ లో మీరు చాలా అనెక్డోట్స్ నేర్చుకోబోతున్నారు. ఆల్టర్నేట్ డేస్ అంటే ఒక రోజు మేము కేస్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటాము, ఇంకో రోజు అనెక్డోట్స్ ని ఇంక్లూడ్ చేస్తాం. సో వీ నో దట్ వీడియో ఇస్ గెటింగ్ లెందీ కాబట్టి సో ఐ డోంట్ వాంట్ టు ఇంక్లూడ్ టూ ఎట్ వన్ టైమ్. ఓకే, సో మీరు బై టైమ్ యూ లెర్న్ లాట్ ఆఫ్ అనెక్డోట్స్ అనమాట. సో మీరు ఇవి అన్ని ఒక దగ్గర రాసి పెట్టుకోండి. మెయింటైన్ యువర్ ఎస్సే నోట్స్, మెయింటైన్ యువర్ essay notes in such a way that మేము ఏదైనా anecdotes ని చెప్పినట్టు if it is suitable for you to remember for the longer period of time, try to mention it in your notes. Definitely ఇది ఈ ఎస్సేలోనే కాదు, వేరే ఏ ఎస్సేలోనైనా మీరు లింక్ చేసుకోవచ్చు ఇదే టాపిక్ ని. నేను 2 anecdotes ని ఈరోజు నేను మీకు యూజ్ చేసి చెప్పాను. సో ఇన్ ద సేమ్ వే యూ కెన్ యూటిలైజ్ దీస్ పర్టికులర్ anecdotes in the long run. ఓకే, a pragmatic picture అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. ఓకే, so this is something which is related to economic survey anamata that was released and that was discussed yesterday, okay, in the news. సో GS3 లో ఎకానమిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ తో మీరు ఇది లింక్ చేసుకోవచ్చు. సో అగైన్ ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నానో ఇవి మనం బిట్స్ అండ్ పీసెస్ గా మాత్రమే, డైలీ ఒక 4-5 days వరకు కూడా ఎకానమిక్ సర్వే బడ్జెట్ కొన్ని ఒక ఆల్మోస్ట్ 1 month వరకు కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ది ఎకానమిక్ సర్వే హైలైట్స్ యాజ్ అ సెపరేట్ థింగ్. ఓకే, సో న్యూస్ లో ఏదైతే వస్తుందో అది మాత్రమే నేను చెప్తాను క్లాసెస్ లో, మిగతాదంతా మీరు ఓన్ గా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, Economic Survey 2024 to 2025, it presents a cautious outlook on India's growth trajectory. So after a strong pandemic recovery tarvata, economic momentum edaithe untundo, it has been flattering anamata. So there are some key concerns that were highlighted in the economic survey. Emem unnaya aa concerns? Domestic demand anedi taggindi, private sector investments anevi weak ayyayi. ఓకే, ట్రేడ్ అన్సర్టనిటీస్ గ్లోబల్ లెవెల్లో కూడా చూస్తున్నాం బికాస్ ఆఫ్ ద న్యూ యూఎస్ ఎకానమిక్ పాలసీస్ కానివ్వండి, గ్లోబలైజేషన్ ట్రెండ్స్ లో షిప్స్ అనేవి చూడడం వల్ల కానివ్వండి, వీఆర్ సీన్ సర్టెన్ అన్సర్టనిటీస్ ఇన్ ద గ్లోబల్ ట్రేడ్ ఆల్సో. రెగ్యులేటరీ అండ్ టాక్సేషన్ ఛాలెంజెస్ చూస్తున్నాం. ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేది మనము గ్లోబల్ లెవెల్లో, వరల్డ్ లెవెల్లో, ఇండియా లెవెల్లో, డొమెస్టిక్ లెవెల్లో ఇలాంటి ఇష్యూస్ అన్ని మనం ఫేస్ చేస్తూ వచ్చాం. దీని వల్లనే మనకి గ్రోత్ ట్రాజెక్టరీ ఏదైతే ఉంటుందో it has been decreasing. Okay, so the survey emphasizes the need for India to reform its business environment. So the survey మనకి ఏం చెప్తుందంటే మన బిజినెస్ ఎన్వైరన్మెంట్ ని, మన ఇన్వెస్ట్మెంట్ కండిషన్స్ ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్పేసి చెప్తుంది అనమాట. సో దట్ వీ కెన్ ఫోకస్ ఆన్ ద సెల్ఫ్ సస్టైనెడ్ గ్రోత్. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ కాంపీట్ విత్ ద ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ ద సేమ్ టైమ్. ఓకేనా? So what are the key challenges
that were identified in the economic survey. First one is growth momentum అనేది డిక్లైన్ అవుతుంది. ఓకే, సో మీరు చూసుకుంటే ప్రొజెక్టెడ్ జీడిపి గ్రోత్ ఫర్ 2025 to 2026 ఇన్ బిట్వీన్ ఈస్ బిట్వీన్ 6.3 to 6.8% అనమాట. సో పాస్ట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా తగ్గింది ఇప్పుడున్న ట్రెండ్. ఓకే, వాట్ వీఆర్ ప్రొజెక్టింగ్ ఇస్ ఇట్ హస్ బీన్ డిక్రీస్డ్. సర్వే వాన్స్ దాట్ గ్రోత్ బిలో 8% ఓవర్ ద నెక్స్ట్ డికేడ్స్ మే డీలే ఇండియాస్ గోల్ ఆఫ్ డెవలప్డ్ నేషన్. సో వికసిత్ భారత్ ఏదైతే మనం గోల్ పెట్టుకున్నామో బై 2047 ఆ పర్టికులర్ గోల్ ని రీచ్ అవ్వడంలో డీలేస్ అనేవి చూస్తాం ఇఫ్ ఈ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ అబౌవ్ 8% ఆర్ ఈక్వల్ టు 8%. సో ఇప్పుడు మనమైతే 6.3 నుంచి 6.8 వరకు మన ట్రాజెక్టరీ అనేది చూస్తున్నాం అనమాట. Second point that was highlighted in the survey is weak private sector investment. Public sector expenditure capital ఏదైతే ఉంటుందో capital expenditure ఏదైతే ఉంటుందో అది చాలా తగ్గిపోయింది అనమాట. సో ఇట్ వాజ్ సో ద పబ్లిక్ సెక్టర్ ఎక్స్పెండిచర్ పెరిగింది, వెరస్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ అనేది వీక్ అయింది అనమాట. సో పబ్లిక్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద క్యాపిటల్ సెక్టర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 16% annual rate in the last 5 years. However, private investment ఏదైతే ఉంటుందో it has remained sluggish అనమాట, with corporate sector investment growing only at 6%. A significant trust deficit exists between the businesses and regulators, which is discouraging the long-term investments. Next one is global economic uncertainties అనేవి చూస్తున్నాం. న్యూ US trade and taxation policies ఇవేం చేస్తున్నాయి, గ్లోబల్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి. అండ్ ఇవన్నిటినీ ఈ గ్లోబలైజేషన్ సినారియో ఏవైతే మనం గ్లోబల్ లెవెల్లో చూస్తున్నామో వాటన్నిటిని తట్టుకోవడానికి ఇండియా మస్ట్ ప్రిపేర్ అన్ ఎకానమిక్ సర్వే చెప్పడం జరుగుతుంది. ద నెక్స్ట్ హైలైట్ దట్ ఎకానమిక్ సర్వే is highlighting is about the taxation barriers and regulatory barriers that are there. So it is criticizing the excessive regulations that are there in India. Bureaucratic micro management ఏదైతే ఇండియాలో ఉంటుందో దాన్ని హైలైట్ చేసింది. అండ్ ఆల్సో టాక్సేషన్ పాలసీస్ కూడా చాలా ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నాయని చెప్పేసి ఎకానమిక్ సర్వే చెప్పడం జరిగిందనమాట. సో ఇట్ ఈస్ టెలింగ్ దాట్ మనం ఎలాంటి అప్రోచ్ తో రావాలి. సో ఇట్ కాల్స్ ఫర్ ఎ మినిమం నెసెసరీ మాక్సిమం ఫీజిబుల్ అప్రోచ్ తో మనం ముందుకు రావాలని చెప్పేసి చెప్పింది. అండ్ ఆల్సో వాట్ ఆర్ ద రికమెండేషన్స్ దట్ ది ఎకానమిక్ సర్వే హస్ గివెన్ ఇన్ ఆర్డర్ టు టాకిల్ దిస్ ఇష్యూస్ అంటే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ ని, ఎంటర్ప్రెన్యూర్షిప్ ని పెంచమని చెప్పింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్ ని తీసుకురావాలని చెప్పింది. ఓకే, అండ్ స్మాల్ అండ్ మీడియం సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పింది అనమాట. డొమెస్టిక్ గ్రోత్ డ్రైవర్స్ ని స్ట్రెంథెన్ అప్ చేయాలి. లైక్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ డొమెస్టిక్ హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, కన్జంప్షన్స్ వాటిని ఎంకరేజ్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్ చేయాలి. ఎక్కడ వీ హ్యావ్ టు టార్గెట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ సో దట్ ఎకానమిక్ యాక్టివిటీ అనేది ఇట్ విల్ బి లైక్ ఎ డామినోస్ ఎఫెక్ట్. ఓకే, navigating global uncertainty. So we have to diversify our trade partners. So not only depending on the countries like China or USA, we have to depend on countries like European Union, ASEAN countries and all. Okay. అండ్ సప్లై చైన్ రెసిలియన్స్ ని స్ట్రెంథెన్ అప్ చేసుకోవాలి. ఓవర్ రెగ్యులేషన్స్ ని తగ్గించాలి. బిజినెస్ కాన్ఫిడెన్స్ ని స్ట్రెంథెన్ అప్ చేయాలన్నమాట. సో గవర్నమెంట్ మస్ట్ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ ది ఎక్సెసివ్ కంట్రోల్స్ ఆఫ్ వాట్ ఈస్ దేర్. ఓకే, బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ని గవర్నమెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద రెగ్యులేటరీ అప్రోచెస్ దట్ వీఆర్ ఫాలోయింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో ఇవన్నీ తీసుకుంటే వీ కెన్ యాక్చువల్లీ solve the issues that are there with respect to Indian economy అని చెప్పి ఎకానమిక్ సర్వే హైలైట్ చేయడం జరిగింది. Okay, I hope you have understood. So another article on economic survey, economy fundamentals, robust amid strong downside survey says that. Okay, so let's analyze. GS3 లో అగైన్ ఎకానమిక్ గ్రోత్ ఆ టాపిక్స్ లో మనం లింక్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ అంటే ఎకానమిక్ సర్వే 2024 to 2025 ఈస్ ప్రెజెంటింగ్ అన్ ఆప్టిమిస్టిక్ యట్ కాషియస్ అవుట్లుక్ అనమాట ఆన్ ఇండియన్ ఎకానమీ. సో ఇట్ ఈస్ ప్రిడిక్టింగ్ దాట్ జీడిపి గ్రోత్ ఆఫ్ ఇండియా విల్ బీ ఫ్రమ్ 6.3 to 6.8% మాత్రమే ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో అండ్ వైల్ ఫండమెంటల్స్ రిమైన్ స్ట్రాంగ్, the survey highlights several external risks that are there. Internal structural weaknesses గురించి కూడా హైలైట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఇంతకుముందు చూసాం, గ్లోబల్ ట్రేడ్ డిస్రప్షన్స్ అనేవి చూస్తున్నాం. రెగ్యులేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ ప్రాపర్ గా లేదు. బికాస్ ఆఫ్ దట్ రెగ్యులేటరీ బాటిల్ నెక్స్ అనేవి ఉన్నాయి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ స్లో డౌన్ అవుతుంది. అర్బన్ డిమాండ్ ట్రెండ్స్ కూడా తగ్గాయి అనమాట. ఓకే, డిమాండ్ ఫ్రమ్ ద పీపుల్ ఈజ్ ఆల్సో గెటింగ్ డిక్రీస్. సో దీని వల్ల it emphasized that there is a need of deregulation, trust based governance ని మనం తీసుకురావాలి, పాలసీ రిఫార్మ్స్ తీసుకురావాలి. వీటితోనే మనం వికసిత్ భారత్ 2047 విజన్ ని మనం రీచ్ అవ్వగలుగుతాం అని చెప్పేసి ఓకే ఎకానమిక్ సర్వే చెప్పడం జరిగింది అనమాట. ఓకే,
సో ఎకానమిక్ సర్వేలో ఉన్న కీ టేక్అవేస్ ఏంటంటే, ఒకటి స్ట్రాంగ్ డొమెస్టిక్ ఫండమెంటల్స్. సో ఇండియా అనేది ఇట్ హ్యాస్ రిమైన్డ్ రెసిలియంట్. చాలా రూరల్ డిమాండ్ అనేది మనం చూస్తున్నాం. ఇన్ఫ్లేషన్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రిమైన్ విత్ మేనేజబుల్ లెవెల్స్. సో దిస్ ఇస్ వాట్ ఎకానమిక్ సర్వే హ్యాస్ టోల్డ్. ఇంకేం చెప్తుంది ఎకానమిక్ సర్వే? గవర్నమెంట్ క్యాపిక్స్ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ ఇట్ హాస్ సపోర్టెడ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ, బట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రిమైన్ స్లో అని చెప్పేసి చెప్తుంది అనమాట. అర్బన్ డిమాండ్ అండ్ క్యాపిటల్ ఫార్మేషన్ లో ఛాలెంజెస్ చూస్తున్నాం. రూరల్ డిమాండ్ ఎక్కువనే ఉంది, అర్బన్ డిమాండ్ తక్కువ ఉంది. సర్వే నోట్స్ అన్సర్టెనిటీ ఇన్ ది అర్బన్ డిమాండ్ ట్రెండ్స్. ఓకే, మిక్స్డ్ గ్రోత్ అనేది చూస్తున్నాం అర్బన్ ఏరియాస్ లో. గ్రీన్ షూట్ అండ్ క్యాపిటల్ ఫార్మేషన్స్ ఆర్ విజిబుల్. ఓకే, అండ్ ఆల్సో డీరెగ్యులేషన్ అండ్ ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ తో మనం ముందుకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లాట్ ఆఫ్ రెగ్యులేషన్ కాంప్లెక్సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఓవర్ కంప్లైంట్స్ బర్డన్స్ ఏవైతే ఉన్నాయో, దీని వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా రావట్లేవు మన ఇండియాలో ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టార్. సో కాబట్టి ద గిల్టీ విల్ ప్రూవెన్ ఇన్నోసెంట్. అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్, రెగ్యులేటరీ మైండ్ సెట్ మస్ట్ బి రివర్స్డ్ టు ఎంకరేజ్ రిస్క్ టేకింగ్ అండ్ ఆల్సో ఎంటర్ప్రెన్యూర్షిప్. సో ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ని మీరు యూజ్ చేయాలి. గిల్టీ అన్లెస్ ప్రూవెన్ ఇన్నోసెంట్ ఏదైతే ఉంటుందో, ఇలాంటి రెగ్యులేటరీ మైండ్ సెట్ ని మనం తీసేసి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ అప్రోచ్ అనమాట. ఓకే, గ్లోబల్ ఎకానమిక్ రిస్క్ అండ్ ట్రేడ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. సో మనం ఇప్పుడు జియోపొలిటికల్ టెన్షన్స్, న్యూ ఎకానమిక్ పాలసీస్ ఇన్ అమెరికా, ప్రొటెక్షనిస్ట్ ట్రేడ్ పాలసీస్ ఇన్ యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికా, గ్లోబల్ ఎకానమిక్ ఫ్రాగ్మెంటేషన్, ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి డొమెస్టిక్ ప్రొడక్షన్ ని మనం పెంచుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ద ఇంపోర్ట్స్. ఓకే, మెయిన్లీ ఇన్ ద క్రిటికల్ సెక్టార్స్ లైక్ సెమీ కండక్టర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకే, వీటన్నిట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా, చిప్స్ డెవలప్మెంట్ అండ్ ఆల్ లో కూడా మనము సెల్ఫ్ రిలయన్స్ తో ముందుకు రావాలన్నమాట. సో వాట్ ఆర్ ద పాలసీ రికమెండేషన్స్ ఇట్ హ్యాస్ టోల్డ్? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ని బూస్ట్ చేయాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని కూడా మనం బూస్ట్ చేయాలి. వీ హ్యావ్ టు ఎంకరేజ్ స్టార్ట్అప్స్, ఎంఎస్ఎంఈస్ అండ్ లార్జ్ కార్పొరేషన్స్ త్రూ అ ప్రిడిక్టబుల్ ట్యాక్స్ అండ్ పాలసీ రిజైన్. డొమెస్టిక్ డిమాండ్ ని పెంచగలగాలి, రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ని ఎక్స్పాండ్ చేయాలన్నమాట. హౌస్ హోల్డ్ డిస్పోజబుల్ ఇన్కమ్స్ అనేవి పెరుగుతాయి అప్పుడు. ఓకే, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎన్హాన్స్ చేయాలి, హౌసింగ్ ఇనిషియేటివ్స్ తో ముందుకు రావాలి. సో దట్ పీపుల్ కెన్ స్పెండ్ మోర్, డిమాండ్ అనేది పెరుగుతుంది ఫ్రమ్ ద పీపుల్ సైడ్. గ్లోబల్ ట్రేడ్ కాంపిటేటివ్నెస్ ని మనం ఎన్హాన్స్ చేయాలి. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ మెయిన్లీ ద క్రిటికల్ సెక్టర్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెన్యూబుల్ ఎనర్జీ, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, వీటిలలో మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ ని ఎన్హాన్స్ చేయాలి. ట్రేడ్ నెగోసియేషన్స్ అనేవి చేయాలి, బైలేటరల్ టాక్స్ తో మనం ముందుకు రావాలి యుఎస్ లాంటి కంట్రీస్ తో. గవర్నెన్స్ రిఫార్మ్స్ ఫర్ ఎకానమిక్ గ్రోత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ వీ హ్యావ్ టు సింప్లిఫై ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ దట్ ఆర్ దేర్. ఓవర్ కంప్లైంట్స్ బర్డన్స్ అనేవి పెట్టకూడదు అనమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ప్రమోట్ చేయాలి. సో ఇంతకుముందు నేను యూజ్ చేసిన టర్మ్ ఏదైతే ఉంటుందో లైక్ గిల్టీ అన్లెస్ ప్రూవెన్ ఇన్నోసెంట్ అనే మైండ్ సెట్ నుంచి వీ హ్యావ్ టు గో టువర్డ్స్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ మైండ్ సెట్ అనమాట. ఓకే, I hope you have understood this article too. So almost a similar one like the before one, right? So now let's go to another article. So next article, India's tiger population rose 30% over 2 decades అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ద కీ హైలైట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టడీ ఇస్ టైగర్ పాపులేషన్ ఇన్ ఇండియా అనేది 30% ఓవర్ ద 2 decades ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పేసి ఒక స్టడీ చెప్తుంది అనమాట. సో ఇండియా ఈజ్ ఆల్మోస్ట్ హోమ్ ఫర్ 70% ఆఫ్ వరల్డ్ వైల్డ్ టైగర్స్. సో మనం సైంటిఫిక్ స్ట్రాటజీస్ ని, ల్యాండ్ షేరింగ్ అండ్ స్ట్రాంగ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ని ఎనేబుల్ కూడా చేసాం ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ గ్రోత్ ఇన్ ద టైగర్ పాపులేషన్. సో టైగర్ పాపులేషన్ గ్రోత్ కి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఇట్? ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండ్ కన్జర్వేషన్ కారిడార్స్ ని మనం తీసుకొచ్చాం. ఓకే, సో టైగర్ పాపులేషన్స్ ఏవైతే ఉన్నాయో ద 85% ఆఫ్ ద బ్రీడింగ్ పాపులేషన్స్ ఆర్ హ్యావింగ్ బీన్ థ్రైవ్డ్ ఇన్ ది హ్యూమన్ ఫ్రీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనమాట. వైల్డ్ లైఫ్ కారిడార్స్ ని కూడా మనం ఫెసిలిటేట్ చేస్తున్నాం ఫర్ ద మూమెంట్స్ ఆఫ్ ద టైగర్స్, సో దాట్ ఇన్ బ్రీడింగ్ రిస్క్ అనేది మనకు ఎక్కువగా ఉండకుండా చూసుకుంటున్నాం. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2006, ఇలా లాట్ ఆఫ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ తో కూడా మనం ముందుకు వచ్చాం. But there are some socio-economic and cultural factors also. Lower dependence on the forest for livelihood, okay, promotes the tiger habitat recovery. And ఇంకొకటి ఏంటంటే వెల్దియర్ అండ్ అర్బనైజ్డ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రాపర్ కన్జర్వేషన్ అవుట్కమ్స్ తో ముందుకు వస్తున్నారు. నక్సల్ ఎఫెక్టెడ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అవేంటంటే హ్యాబిటాట్ డిగ్రేడేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా ఫేస్ చేయట్లేదు అనమాట. ఓకే, సో దే ఆర్ ఫేసింగ్ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్స్ బికాస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్స్ దట్ ఆర్ దేర్ ఇంటర్నలీ. Okay,
సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ టు టైగర్ కన్జర్వేషన్? ఒకటి హ్యాబిటేట్ లాస్ చూస్తున్నాం. 1,57,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ది టైగర్ హ్యాబిటేట్ ఏదైతే ఉంటుందో ఇది ఆక్యుపై అయ్యే లేదనమాట బికాస్ ఆఫ్ ది urbanization that is taking place and deforestation. Human wildlife conflicts అనేవి పెరుగుతున్నాయి అనమాట. ఆల్మోస్ట్ 66 million people are coexisting with the tiger. So this is increasing the risk of human wildlife conflict. క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రే అవైలబిలిటీని తగ్గిస్తుంది అనమాట, ఆల్టర్ చేస్తుంది. సో ద రైజింగ్ టెంపరేచర్ ఈజ్ ఆల్సో ఇంపాక్టింగ్ ద టైగర్ అనమాట. సో సర్వైవల్ ప్రాబ్లమ్స్ అనేవి టైగర్ ఫేస్ చేస్తుంది. సో గవర్నమెంట్ డేటా ఆన్ టైగర్ పాపులేషన్ ట్రెండ్స్ చూసుకుంటే 2006 లో 1,411 ఉండేవి, 2010 లో 1,706, 2008 లో 2,226, ఓకే 2022 లో వచ్చేసి 2,967 అనమాట. ఓకే, యూ కెన్ లుక్ ఎట్ ద ఇంక్రీజ్ ఇన్ ద ట్రెండ్స్ ఆఫ్ ది tiger population from the past few decades. Okay, UPSC prelims MCQ ni solve cheyandi based on the discussion that we made. Consider the following elements regarding the tiger conservation in India. So India has accounted for over 50% of the world's wild tiger population. NTCA was established under the Environmental Protection Act of 1986. Project Tiger was launched in 2006 to protect the species from extinction. So which of the following are correct? So I hope you have tried. So the right answer is one only. So India is accounting for 50% of the world's tiger population. So half of the tiger population is there in India, which is right. Okay, NTCA ఏదైతే ఉంటుందో దిస్ వాస్ ఓకే మేడ్ అండర్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి, ప్రాజెక్ట్ టైగర్ ని మనం ఎప్పుడు లాంచ్ చేసుకున్నాము అని అంటే 1973 లో లాంచ్ చేసుకోవడం జరిగింది అండ్ నాట్ ఇన్ ద 2006. ఓకే, నాట్ ఇన్ 2006. సో NTCA మనం 2006 లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, బట్ ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి 1973 లో మనం తీసుకురావడం జరిగింది అనమాట. సో ఆప్షన్ ఈజ్ వన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, so next one, first parliament session with no one from abroad, stalking a fire, says prime minister anamata. So the first parliament session of 2025 edaithe untundo, which was commenced with prime minister Narendra Modi, he was emphasizing about the national unity that is needed. ఓకే, రిఫార్మ్స్ గురించి మాట్లాడడం జరిగింది, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అనమాట, అండర్ ద బ్రాడర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ 2047. And he asserted that for the first time since 2014, there had been no foreign influence or interference before a crucial session. ఓకే, ఇంటర్ఫియరెన్స్ అనేది లేదు. ఫస్ట్ టైం 2014 నుంచి మనం చూసుకుంటే ఇది ఫస్ట్ టైం దెర్ ఇస్ నో ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అని చెప్పడం జరిగింది, హింటింగ్ ఎట్ ప్రీవియస్ కాంట్రవర్సీస్ స్టీరింగ్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్. సో ఈ సెషన్ అనేది ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఫోకస్ ఆన్ ఫాస్ట్ పేస్డ్ రిఫార్మ్స్, లెజిస్లేటివ్ చేంజెస్ అండ్ జెండర్ ఈక్వాలిటీ, వీటి మీద ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ టు యాక్చువల్లీ ఓకే లెవరేజ్ ద ఓకే ఆపర్చునిటీస్ దట్ ఆర్ దేర్. సో ఏంటంటే ఇది ఎందుకు మనం ఇవన్నీ చేస్తున్నాం, వై హీఈస్ గోయింగ్ టు బ్రింగ్ ద రిఫార్మ్స్ అంటే టు మేక్ ఇండియా డెవలప్ నేషన్ బై 2047. సో వాట్ ఆర్ ద కీ థీమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెషన్? బడ్జెట్ సెషన్ అండ్ ఎకానమిక్ అజెండా. బడ్జెట్ అనేది మన విజన్ ఆఫ్ డెవలప్డ్ ఇండియాని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. సో దిస్ విల్ ఎన్షూర్ ఎకానమిక్ ఇంక్లూజన్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజికల్ ఇన్నోవేషన్. సో ఫాస్ట్ ట్రాక్ రిఫార్మ్స్ అండ్ పాలసీ ఇనిషియేటివ్స్ అనేవి దీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డ్రైవ్ ఇండియాస్ ఎకానమిక్ గ్రోత్ అనమాట. లెజిస్లేటివ్ ప్రయారిటీస్ మీద ముందు వస్తున్నాం, ఉమెన్ ఎంపవర్మెంట్ బిల్స్ ని తీసుకురాబోతున్నాం టు ఎన్షూర్ ఈక్వల్ రైట్స్ అండ్ ఎలిమినేట్ ద డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ద caste, gender and religion. గవర్నెన్స్ రిఫార్మ్స్ ని కూడా తీసుకురాబోతున్నాం ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ బ్యూరోక్రటిక్ ఎఫిషియన్సీ, పబ్లిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అండ్ సిటిజన్ సెంట్రిక్ పాలసీస్. What is India's vision for the future, that is Viksit Bharat 2047? So drawing parallels to India's independence movement, Modi garu em chepparu ante he linked the next 25 years edaithe untundo adoka transformative period for India. So ee particular period lo Indian youth evaraithe untaro who are actually between 20 to 25 years today will be leading the country by 2047 definitely. Ippudu 20 to 25 years unna vallu appudu they will lead the nation definite ga kada. So he stressed reform, perform and transform. So ilanti keywords ni use cheyali again. So other keyword that I have told you is, so manamu guilty unless proven innocent nunchi ease of doing business వైపు మొదలు పెట్టాలి అని చెప్పేసి ఒక కీవర్డ్ చెప్పాను. లైక్ ఇట్స్ లైక్ అ స్టేట్మెంట్, ఒక హై ఇంపాక్ట్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యర్ ఆన్సర్స్. అగైన్ ఇది రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. సో మనము వికసిత్ భారత్ 2047 రీచ్ అవ్వాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు రిఫార్మ్స్ తీసుకొచ్చిన వాటిని పర్ఫార్మెన్స్
పర్ఫామ్ చేయాలి అంటే ఎగ్జిక్యూట్ చేయాలి సో దాట్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్. సో ఫ్రమ్ రిఫార్మ్ టు పర్ఫార్మ్ టు ట్రాన్స్ఫార్మ్ should be the approach that we need to follow in order to meet the goal of Viksit Bharat 2047. ఇలాంటి కీవర్డ్స్ మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఇప్పుడున్న ఎన్వైరన్మెంటల్ పాలసీస్ అనేవి బెటర్గా పర్ఫామ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బ్రింగ్ ద రిఫార్మ్స్, దెన్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ అండ్ దెన్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, so strategic, so the PM highlighted the need for the strategic policy making so that మనం inclusive growth ని అచీవ్ చేయగలుగుతాం. యూత్ పార్టిసిపేషన్ ని పెంచాలి నేషన్ డెవలప్మెంట్ లో. ఇండియా యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్ ని లెవరేజ్ చేయాలన్నమాట ఫర్ ద లాంగ్ టర్మ్ డెవలప్మెంట్. ఇవన్నీ చేసినట్టయితే వికసిత్ భారత్ ని మనం ఈజీగా రీచ్ అవుతామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. బట్ హీ హ్యాస్ హైలైటెడ్ సమ్ ఛాలెంజెస్. ఓకే, వాట్ ఆర్ దోస్ ఛాలెంజెస్ అంటే పార్లమెంటరీ ఫంక్షన్స్ అండ్ కన్సెన్సస్ బిల్డింగ్ అనమాట. గవర్నమెంట్ ఏదైతే ఉందో దట్ మీన్స్ ఎన్ష్యూర్ బై పార్టీసన్ కోఆపరేషన్. ఓకే, కీ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ ని తీసుకొచ్చినప్పుడు పార్లమెంటరీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్ గా జరిగేలాగా చూసుకోవాలి. అంటే డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్ అనేది అవ్వకూడదు అనమాట. సో ఎక్కడో విన్నట్టుంది కదా మ్యామ్ ఈ టర్మ్ అని అంటే ఎస్టర్డే నేను మీకు నేర్పించాను కదా. సో దెర్ ఇస్ అ టర్మ్ కాల్డ్ అస్ డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్. ఇది ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు? పార్లమెంట్ పర్ఫార్మెన్స్ బాగాలేకున్నా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా, సో బికాస్ ఆఫ్ సర్టన్ ఇష్యూస్ డెమోక్రటిక్ వాల్యూస్ అనేవి పడిపోయినా అలాంటి టైంలో ఈ టర్మ్ ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఓకే, సో ట్రై టు యూజ్ ఇన్ ద రెగ్యులర్ లాంగ్వేజ్ సో దట్ యూ కెన్ ఇన్కల్కేట్ ఇన్ యర్ ఆన్సర్స్, రైట్? సో పార్లమెంటరీ డిస్రప్షన్స్ అండ్ పార్టీస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తున్నాయి? పాలసీ ఇంప్లిమెంటేషన్స్ ని హిండర్ చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ రిఫార్మ్స్ అనేవి చాలా క్రూషియల్. బట్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 13 to 14% రిప్రజెంటేషన్ ఆఫ్ women in the Indian politics. And ippadarak meeku chusukunte not even one CJI was there in the history of India who is women. Okay, so effective enforcement of gender equitable laws is also very important. So మీరు gender equitability or gender empowerment గురించి like gender equality గురించి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు you have to inculcate the idea of transgenders also. Okay, you have to inculcate the justice that needed for the transgenders also. Okay, గుర్తుపెట్టుకోండి, ఉమెన్ అన్నప్పుడు విమెన్ గురించి మాట్లాడాలి, కానీ జెండర్ ఇష్యూస్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ట్రాన్స్జెండర్ ఇష్యూస్ ని కూడా మనము ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో బెటర్ థింగ్ ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి మనము తెలంగాణలో దెర్ ఇస్ అ పాలసీ కదా. సో దే వర్ యూజ్డ్ యాజ్ అ ట్రాఫిక్ పోలీస్ మెన్ నవ్ డేస్. ఓకే, సో ఈ పర్టికులర్ కేస్ స్టడీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూసాం. ఓకే, ప్రతిదాన్ని లింక్ చేసుకోండి. సో మేక్ యువర్ బ్రెయిన్ సో ఎంగేజింగ్ దాట్, మేక్ యువర్ మైండ్ సో ఎంగేజింగ్ దాట్ మీరు టక్కున ఆన్సర్స్ ఈజీగా ఎగ్జామ్ హాల్లో రాసేసి రావాలి. ఓకే, సో డెఫినెట్లీ యూపీఎస్సీకి అయినా ఎనీ స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్, సో గ్రూప్ 1 లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లో మనకి మెయిన్స్ ఇస్ ద మేజర్ పాత్వే అనమాట. ఓకే, మనకి ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే చాలు, బట్ మెయిన్స్ ఇస్ ద మెయిన్ బర్డెన్. ఓకే, మెయిన్స్ ని మనం క్రాస్ చేయగలిగితే, మెయిన్స్ లో ఉన్న ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ మనం తెలుసుకుంటే వీ కెన్ ఈజీలీ క్రాక్ ఎనీ ఎగ్జామ్, టాప్ లెవెల్ ఎగ్జామ్స్. ఓకే, మేనేజింగ్ గ్లోబల్ పర్సెప్షన్స్ అండ్ ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్. ఇండియా మస్ట్ బ్యాలెన్స్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్ ని మనం బ్యాలెన్స్ చేయాలి అలాంగ్ విత్ ద ఫారిన్ ఇంటర్ఫియరెన్స్ అనేది మన పాలసీ మేకింగ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాలి. దీన్ని మనం ఏమంటాం? సావర్నిటీని మనం మెయింటైన్ చేయాలన్నమాట. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద సావర్నిటీ ఆఫ్ ఇండియా. అంటే ఏంటి? సో డిప్లొమాటిక్ అంటే సాఫ్ట్ పవర్ డిప్లొమాసీ అనేది ఉండాలి. అంటే సాఫ్ట్ పవర్ తో మనము బయలేటరల్ ఎంగేజ్మెంట్స్ చేయాలి. బట్ వాట్ ఎవర్ ది ఇంపాక్ట్ ఫారెన్ పాలసీలో ఉంటుందో దాన్ని మన ఇండియన్ పాలసీ మేకింగ్ మీద ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా చూసుకోవాలి. ఇండియాలో మనం మీడియా లిటరసీని స్ట్రెంథన్ అప్ చేయాలి, సైబర్ సెక్యూరిటీని స్ట్రెంథన్ అప్ చేయాలి, అండ్ ఆల్సో మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ కి తావు ఇవ్వకుండా చూసుకోవాలి. సో దట్ ఈస్ అ స్మాల్ హోంవర్క్ దట్ ఐ వాంటెడ్ టు గివ్. మిస్ఇన్ఫర్మేషన్ కి డిస్ఇన్ఫర్మేషన్ కి తేడా ఏంటో కామెంట్ చేయండి, తెలుస్తుంది. తెలియకపోతే తెలుసుకొని కామెంట్ చేయండి. ఓకే, సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? వీ హ్యావ్ టు స్ట్రెంథన్ డెమోక్రటిక్ అండ్ ఎకానమిక్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఎఫెక్టివ్ గవర్నెన్స్ ని ప్రమోట్ చేయాలి. వీ హ్యావ్ టు స్ట్రెంథన్ లెజిస్లేటివ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఓకే, సో ప్రాపర్ రిఫార్మ్స్ అనేవి లెజిస్లేటివ్ స్పియర్ లో మనం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్స్ ని మనం తీసుకోవాలి. ఆల్ ద స్టేక్ హోల్డర్స్ నీడెడ్ టు బి కన్సల్టెడ్. సో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ని మనం సపోర్ట్ తీసుకోవాలి, ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకోవాలి. రూలింగ్ పార్టీకి ఎంత అయితే రోల్ ఉంటుంది, ఆపోజిషన్ పార్టీకి కూడా అంతే రోల్ ఇవ్వాలి. ఇలా డిఫరెంట్ స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ will enhance the policy decisions that are taken by the government. ఒక consensus based decision making is very highly impactful. Good governance కి దారి తీస్తుంది. ఓకే,
సో బూస్టింగ్ ఎకానమిక్ అండ్ సోషల్ రిఫార్మ్స్, డిజిటల్ గవర్నెన్స్, ఎంఎస్ఎంఈ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, వీటి మీద మనం ఫోకస్ చేయాలి. మనం యూత్ ని, విమెన్ ని వీ హ్యావ్ టు ఇంక్లూడ్ దెమ్ ఇన్ ద ఎకానమిక్ అండ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్. సో ఉమెన్ రిప్రజెంటేషన్ ని పెంచాలి, యూత్ రిప్రజెంటేషన్ ని పెంచాలి. అండ్ వీ హ్యావ్ టు రీఎన్ఫోర్స్ ద నేషనల్ సావరిటీ ఇన్ ద పాలసీ మేకింగ్. ఓకే, స్ట్రిక్ట్ మెకానిజమ్స్ ని మనం తీసుకురావాలన్నమాట అగేన్స్ట్ ద ఫారెన్ ఇంటర్వెన్షన్ ఇన్ ద డొమెస్టిక్ అఫైర్స్. ఓకే, నేషనల్ సెక్యూరిటీ లాస్ ని కూడా మనం ఎన్హాన్స్ చేయాలి టు ప్రివెంట్ ద ఎక్స్టర్నల్ డిస్రప్షన్స్ దట్ ఆర్ దేర్. సో వేరే కంట్రీస్ లో ఉన్న డిస్రప్షన్స్ ఇండియా మీద పడకుండా మనము చూసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉందన్నమాట. సో వీ హ్యావ్ టు ఎన్షూర్ or reinforce the national sovereignty in the policy making. So this is about this particular news. Now let's go to another one. So next news, India and US are working on early visit to Modi, visit of Modi to White House. Okay, and in Japan kada Narendra Modi garu is going to visit the White House ani. So danni earlier visit ఉండేలాగా చూసుకుంటున్నారు both the countries. So let's see what are the key agendas that are going to be a part of visit. సో ట్రేడ్ అండ్ ఎకానమిక్ రిలేషన్స్ మీద స్ట్రెంథెన్ అప్ చేసుకుంటున్నారు. ఇండియా సీక్స్ బెటర్ మార్కెట్ యాక్సెస్ అనమాట. టారిఫ్ బ్యారియర్స్ ని తగ్గించమని కోరబోతుంది ఆన్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్. ఓకే, టారిఫ్ హైక్స్ ఏవైతే ఉంటాయో విచ్ యుఎస్ హ్యాస్ ఇండికేటెడ్ ఆన్ ద బ్రిక్స్ నేషన్స్, సో దాని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఇండియా యుఎస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్ ని ఎలా రివైవ్ చేసుకోవాలనే దాని మీద కూడా మాట్లాడతారు. డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ మీద కూడా మాట్లాడతారు. దే గోయింగ్ టు ఎక్స్పాండ్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, టెక్నాలజీ షేరింగ్ అగ్రిమెంట్స్ తో ముందుకు రాబోతున్నారు. ఇండో పెసిఫిక్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ మీద, క్వాడ్ స్ట్రెంథనింగ్ మీద కూడా మాట్లాడబోతున్నారు. ఓకే, సో పాసిబుల్ అక్విజిషన్ ఆఫ్ ది డిఫెన్స్ సెక్టార్, ఏవైతే డిఫెన్స్ సెక్టార్ ఎక్విప్మెంట్ ఉంటుందో దాని గురించి కూడా మాట్లాడతారనమాట. ఓకే, సో ఇమిగ్రేషన్ అండ్ వీసా పాలసీస్ గురించి, H1B వీసా హోల్డర్స్ గురించి, డిపోటేషన్ గురించి, మైగ్రేషన్ పాలసీస్ గురించి, స్టెమ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ ఏవైతే పెట్టబోతున్నారో ఇన్ ద వీసా సెక్టర్, సో దాని గురించి కూడా మాట్లాడబోతున్నారు. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఎకానమీ మీద కూడా మాట్లాడతారు. సో మోదీ విల్ అటెండ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ ఇన్ ద ప్యారిస్ బిఫోర్ విజిటింగ్ ద వాషింగ్టన్. ఇండియా అండ్ యుఎస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కొలాబరేట్ ఇన్ ద ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ట్రేడ్, వీటిలో కొలాబరేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ప్యారిస్ లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ అనేది జరగబోతుంది. దాన్ని కూడా బిఫోర్ గోయింగ్ టు వాషింగ్టన్ మోదీ ఈస్ గోయింగ్ టు విజిట్ దట్ పర్టికులర్ మీటింగ్. ఓకే, సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ మరి ఇండియా యుఎస్ రిలేషన్స్ లో? ట్రేడ్ వార్స్ వల్ల, టారిఫ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇండియా అనేది, బికాస్ ఆఫ్ ది యుఎస్ఏస్ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్, ఇండియా అనేది ఇట్ మే ఫేస్ ప్రాబ్లమ్స్. ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్, సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ మే ఇంపాక్ట్ ది ఇండియన్ వర్కర్స్, డిపోటేషన్స్, అవన్నీ వీసా రెస్ట్రిక్షన్స్, వాటన్నిటి వల్ల ఇండియా మీద ఇంపాక్ట్ పడుతుంది. జియో పొలిటికల్ బ్యాలెన్సింగ్ యాక్ట్, సో ఇండియా మస్ట్ నావిగేట్ ఇట్ టైస్ విత్ బోత్ ద యుఎస్ఏ అండ్ బ్రిక్స్. ఓకే, బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. యుఎస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఫ్రీ ఇండియా ఆన్ రెడ్యూసింగ్ ట్రేడ్ టైస్ విత్ ద రష్యా అనమాట. ఓకే, సో ఒకవేళ రష్యా తోటి లేదా ఇరాన్ తోని మనం ట్రేడ్ చేసినట్టయితే మన మీద శాంక్షన్ వేస్తాను భయపెట్టచ్చు, జిఎస్పీ స్టేటస్ ని తీసేయచ్చు. ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ ని మనం ఫేస్ చేస్తున్నాం. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిప్లొమసీ, సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ అంటే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిప్లొమసీ అనేది తీసుకురావాలి. సో వీ హ్యావ్ టు పుష్ ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ ఇండియాస్ జిఎస్పీ స్టేటస్. ఓకే, బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ ని స్ట్రెంథెన్ అప్ చేసుకోవాలి. డిఫెన్స్ పార్ట్నర్షిప్ ని, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనం చేసుకోవడానికి ట్రై చేయాలి. మేక్ ఇన్ ఇండియాని ఎక్కువగా స్ట్రాంగ్ చేయాలి. క్వాడ్ కోఆపరేషన్, ఇండో పెసిఫిక్ సెక్యూరిటీని, వీటన్నిటిని స్ట్రెంథెన్ అప్ చేసుకోవాలి. స్పెషల్ వీసా కేటగిరీస్ ఫర్ ఇండియన్ ప్రొఫెషనల్స్ షుడ్ బి అడ్వకేటెడ్ ఫర్. బైలేటరల్ అగ్రిమెంట్స్ అనేవి చేయాలి ఆన్ లీగల్ మైగ్రేషన్ అండ్ వర్క్ పర్మిట్స్. డిజిటల్ అండ్ ఏఐ కొలాబరేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఏఐ రీసెర్చ్ ఇనిషియేటివ్స్ లో వీ హ్యావ్ టు కొలాబరేట్ విత్ ద యుఎస్ అనమాట. ఇండియా డిజిటల్ ట్రేడ్ పాలసీస్ మస్ట్ అలైన్ విత్ ద గ్లోబల్ స్టాండర్డ్. సో అలా మనం ఆ పాలసీస్ లో రిఫార్మ్స్ తీసుకురావాలన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ that they're going to discuss. Once they discuss, we'll discuss in more detail. Okay. Amid Gaza ceasefire, India revives diplomacy with West Asia, Europe for economic corridor అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఐమెక్ గురించి, మిగతా వాటి గురించి దీంట్లో చర్చించుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐమెక్ కారిడార్. ఓకే, సో స్ట్రాటజిక్ ట్రేడ్ అండ్ కనెక్టివిటీ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. సో దిస్ క్యాన్ బి అన్ ఆల్టర్నేటివ్ టు చైనాస్ BRI అనమాట, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో దిస్ విల్ కనెక్ట్ యూరోప్ వయా లైక్ మనకి UAE కనెక్ట్ అవుతుంది, సౌదీ అరేబియా, జార్డన్, ఇజ్రాయల్, ఇవన్నిటిని మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, రైట్ ఫ్రమ్ గుజరాత్ అండ్ ముంబై, ఆ కోస్ట్ నుంచి. సో ఇదేంటంటే మన షిప్పింగ్ కాస్ట్లని, టైంలని అన్నిటిని తగ్గిస్తుంది ఈ ఐమెక్ కారిడార్. ఓకే,
సో అండ్ ఆల్సో వీ కెన్ స్ట్రెంథెన్ ఇండియాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియాలో మన ఇన్ఫ్లుయెన్స్ ని పెంచొచ్చు. సో వీ కెన్ బికమ్ అ క్రిటికల్ ఎనర్జీ సప్లయర్. సో వెస్ట్ ఏషియా కెన్ బికమ్ అ క్రిటికల్ ఎనర్జీ సప్లయర్ ఫర్ ఇండియా. మన ఎకానమిక్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ని కూడా మనం స్ట్రెంథెన్ చేసుకోవచ్చు అనమాట, ఎస్పెషలీ విత్ ద ఏరియాస్ లైక్ గల్ఫ్ నేషన్స్ లైక్ యూరోప్, గల్ఫ్ నేషన్స్ లైక్ సౌదీ అరేబియా అండ్ యుఏఈ. ఓకే, చైనా ఇన్ఫ్లుయెన్స్ ని కూడా మనం తగ్గించవచ్చు బై ఎక్స్పాండింగ్ దిస్. వీ కెన్ బి అన్ ఇట్ కెన్ బి అ okay alternative to China's BRI kabatti we can counter the strategy of China. So we can build the alternative trade and connectivity framework anamata. But there are some challenges in the IMEC framework. Okay, ఐమెక్ ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం ఏంటంటే వెస్ట్ ఏషియాలో మనకి ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ కానీ సిరియన్ క్రైసిస్ కానీ మిగతా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో దిస్ మే లీడ్ టు ది ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్. జియో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉండదు. ల్యాక్ ఆఫ్ కన్సెన్సస్ బిట్వీన్ Israel and Arab nations over the two-state solution may actually slow down the process of the IMEC corridor. Regional rivalries and skepticism kuda nam chusta. So Egypt have expressed some concerns over this IMEC. Okay, so fearing that it would reduce its strategic control over the Suez Canal మీద ఆ ట్రేడ్ రూట్ మీద ఉన్న ప్రభావం అనేది తగ్గిపోతుందేమో అని ఈజిప్ట్ భయపడుతుంది. సౌదీ అరేబియా అండ్ ఇరాన్ రైవల్రీ ఏదైతే ఉంటుందో దట్ మే ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద రీజనల్ కోఆపరేషన్ ఆన్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఎకానమిక్ అండ్ పొలిటికల్ రిస్క్లు కూడా మనం చూడడం జరుగుతుంది. ట్రేడ్ పాలసీస్, కస్టమ్ రెగ్యులేషన్స్, లాజిస్టిక్ ఫ్రేమ్వర్క్స్ ఇవన్నిటి మీద కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే గ్లోబల్ ఎకానమిక్ స్లో డౌన్ చూస్తున్నాం, ఆయిల్ ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి. దీనివల్ల కూడా ఐమెక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో వాట్ షుడ్ బి ద ఇండియాస్ డిప్లొమాటిక్ స్ట్రాటజీ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంథెన్ ద పార్ట్నర్షిప్ విత్ ద వెస్ట్ ఏషియా? We have to engage with all the stakeholders anamata. So Greek foreign ministers Georgios Geroptratris visit to India will focus on IMEC integration only. EU trade mechanisms to link cheddamani anukuntunnaru anamata Greek foreign minister. France and US have shown interest in supporting IMEC. So వాళ్ళు కూడా సపోర్ట్ చేయబోతున్నారు. అండ్ యుఎన్ అండ్ మల్టీలాటరల్ ఫోరమ్స్ ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో గ్రీస్ కరెంట్ మెంబర్షిప్ ఇన్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పొజిషన్ ఇండియా as a key player in resolving the issues. India can leverage support from the multilateral institutions like G20, BRICS and all. Okay, sustainable regional cooperation ని కూడా మనం ఎన్షూర్ చేయొచ్చు అనమాట. సో వీ కెన్ ప్రమోట్ ఎనర్జీ అండ్ డిజిటల్ ట్రేడ్ పార్ట్నర్షిప్స్ టు కాంప్లిమెంట్ ది ఐమెక్. ఓకే, సో ఇట్ ఈస్ ఎంగేజింగ్ విత్ ఖత్తర్, ఒమాన్ టు ఎక్స్ప్లోర్ అడిషనల్ రూట్స్. సో మనం ఖత్తర్, ఒమాన్, సౌత్ ఏషియన్ కంట్రీస్ మిగతా వాటి అన్నిటితో కూడా మనము వీఆర్ ఇన్వాల్వింగ్ అండ్ వీఆర్ స్పీకింగ్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ అనమాట. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్, వాట్ షుడ్ బి ద పాలసీ recommendations that India need to follow in order to solve the issues with respect to IMEC implementation is we have to address the security concerns అనమాట. ఓకే, డిప్లొమాటిక్ ఇనిషియేటివ్స్ ని మనం సపోర్ట్ చేయాలి ఫర్ రీజనల్ స్టెబిలిటీ. సో ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయడానికి మన ప్రయత్నం కూడా మనం చేయాలి. వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ మెరిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద మనం ఫోకస్ చేయాలి. డొమెస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని స్ట్రెంథెన్ అప్ చేయాలన్నమాట. దట్ లింక్స్ ద పోర్ట్స్ విత్ ది ఐమెక్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఇండియా EU రిలేషన్స్ ని స్ట్రెంథెన్ అప్ చేసుకోవాలి ఇంకొంచెం టు అలైన్ విత్ ది ఐమెక్. సో EU ఐమెక్ తోని అలైన్ అయ్యేలాగా మనము మన రిలేషన్ ని స్ట్రెంథెన్ అప్ చేసుకోవాలన్నమాట విత్ యూరోపియన్ యూనియన్. ఇలా చేసినట్టయితే వీ కెన్ యాక్చువల్లీ టాకిల్ ద ఇష్యూస్ దట్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు ఐమెక్. సో ఇదంతా నేను ఎందుకు చెప్పాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఆల్సో. నేను కాంటెక్స్ట్ చెప్పలేదు కదా. సో విత్ ద థర్డ్ రౌండ్ ఆఫ్ హాస్టేజ్ అండ్ prisoner exchanges completed and signs that the Israel Gaza ceasefire is still holding. సో ఏంటంటే అక్కడ ఆ సీజ్ ఫైర్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ అగ్రిమెంట్ లో ఉన్న ప్రొవిజన్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో రివైవింగ్ టాక్స్ ఆన్ ద India Middle East Europe economic corridor is back on the agenda in India's diplomatic outreach to the region. Sources confirm that External Affairs Minister discussed taking forward infrastructure and trade facilitation initiatives during the visit to the UAE this week. So UAE ki ఎవరు విజిట్ అయ్యారు అంటే సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు జయశంకర్ గారు విజిట్ అయ్యారు కాబట్టి సో యాజ్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ అన్ని పీస్ సెటిల్ అవుతుంది కాబట్టి ఈ టైంలో మన ఎంగేజ్మెంట్స్ మనం పెంచుకున్నాం. అండ్ ఐమెక్ కారిడర్ యొక్క డిస్కషన్ మళ్ళీ రావడం జరిగింది. సో ఆ బేసిస్ లోనే మనం ఇదంతా డిస్కస్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ స్మాల్ న్యూస్ అనాలిసిస్ చేద్దాము. చిన్న చిన్న న్యూస్లు ఉన్నాయి. ఓకే, సో 2 more bird sanctuaries in Tamil Nadu get Ramsar tag అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. 2 bird sanctuaries in Tamil Nadu, రామంతపురం డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో సక్కర కొట్టాయి అండ్
తేర్ తాంగల్, ఓకే, సక్కర కొట్టాయి అండ్ తేర్ తాంగల్ ఏవైతే ఉన్నాయో దీస్ బోత్ హ్యావ్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ రామ్సార్ సైట్స్ అన్నమాట. సో విత్ దిస్ అడిషన్ ద స్టేట్ హ్యాస్ ఆల్మోస్ట్ 20 రామ్సార్ సైట్స్. సో ఇప్పటి వరకు అక్కడ డెసిగ్నేషన్ చేసిన రామ్సార్ సైట్స్ లో ఈ రెండింటితో పాటు మిగతా 18 ఉన్నాయి, అంటే టోటల్ 20 రామ్సార్ సైట్స్ అనేవి ఉన్నాయి. అండ్ కంటిన్యూస్ టు హ్యావ్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ సచ్ సైట్స్ ఇన్ ఇండియా. ఉత్తరప్రదేశ్ ఫాలోస్ ద లిస్ట్ విత్ 10 సైట్స్ అనమాట. ఈ డెసిగ్నేషన్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ గ్రాంటెడ్ అండర్ ది రామ్సార్ కన్వెన్షన్ విచ్ ఇస్ ఎయిమింగ్ ఎట్ ప్రొటెక్టింగ్ అండ్ వైజ్లీ యూజింగ్ ద వెట్లాండ్స్ అనమాట, లోకల్ కన్జర్వేషన్ తో. సో వీఆర్ యాక్చువల్లీ అలైనింగ్ విత్ ద నేషనల్ పాలసీస్, గ్లోబల్ కోఆపరేషన్ ద్వారా మనం వెట్లాండ్స్ ని ప్రొటెక్ట్ చేసే భాగంలో రామ్సార్ సైట్స్ ని మనం తీసుకొస్తూ ఉంటాం. సో వెట్లాండ్స్ కవర్డ్ అండర్ ద ట్రీటీ ఇంక్లూడ్ ఇన్లాండ్ ఈకో సిస్టమ్స్, లైక్ మనకి మార్షెస్ ఉంటాయి కదా, లేక్స్, రివర్స్, పీట్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా దీంట్లో భాగమై ఉంటాయి అనమాట. యాజ్ వెల్ యాజ్ ద కోస్టల్ హ్యాబిటాట్స్ సచ్ యాజ్ సాల్ట్ మార్షెస్, మ్యాంగ్రూవ్స్, ఓకే, మడ్ ఫ్లాట్స్, సీ గ్రాస్ బెడ్స్, ఇవన్నీ కూడా మనకి. సో సమ్ టైమ్స్ దే విల్ యాక్చువల్లీ మీట్ ద క్రైటీరియా ఆఫ్ ద వెట్లాండ్స్ అనమాట. రామంతపురం హోస్ట్ 2 అదర్ రామ్సర్ సైట్స్ ఆల్సో, ఇవి రెండే కాకుండా చిత్రంగుది అండ్ కంజిననకుల్లం. సో ఇవి రెండు కూడా ఉంటాయి అనమాట. ఈ లేటెస్ట్ అడిషన్ ఏదైతే ఉంటుందో ఇది యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ గారు ట్విట్టర్ లో అనౌన్స్ చేయడం జరిగింది అహెడ్ ఆఫ్ ద వరల్డ్స్ వెట్లాండ్స్ డే. సో ఇండియా హాజ్ యాడెడ్ 4 న్యూ రామ్సార్ సైట్స్ అనమాట. ఒకటి సక్కర కొట్టై, ఓకే, నెక్స్ట్ తేర్తానన్గల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఐఎమ్ సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్, కేషియో పల్రీ అనమాట. కేషియో పల్రీ వెట్లాండ్ ఇది సిక్కిం లో ఉంటుంది. అండ్ ఆల్సో ఉద్వా లేక్ వచ్చేసి జార్ఖండ్. సో ఈ రెండింటిని కూడా మేము యాడ్ చేసుకోవడం జరిగింది, బ్రింగింగ్ ద టోటల్ కౌంట్ టు 89 అనమాట. సో యాజ్ పర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ డేటా. తమిళనాడు రిసీవ్డ్ ఇట్స్ ఫస్ట్ రామ్సార్ డెసిగ్నేషన్ ఎప్పుడు అంటే 2002 లో ఫర్ ది పాయింట్ కాలిమరీ వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ శాంక్చురీ. అండ్ 2024 లో సో ద కజువెల్లి అండ్ నంజరాయన్ బర్డ్ శాంక్చురీస్ కూడా దే వర్ రికగ్నైజ్డ్ బై ది యూనియన్ మినిస్టర్ అనమాట. ఓకే, ఐ హోప్ మీకు కొత్తగా యాడ్ అయిన రామ్సార్ సైట్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నా. నవ్ లెట్స్ గో టు అనదర్ న్యూస్. సో అగైన్ Rwanda backed M23 rebels move south as volunteers rally to fight back in Congo అని చెప్పేసి ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ద రవాండా బ్యాక్డ్ ఆర్మ్డ్ గ్రూప్ M23 ఏదైతే ఉందో లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో దే హ్యావ్ మూవ్డ్ సౌత్ యాజ్ ఇట్ ఈస్ క్లోజ్డ్ ఇట్ ఆన్ ది key military airport in the Democratic Republic of Congo with queues of young men volunteering to defend a provincial capital on Friday అనమాట. ఇట్స్ జస్ట్ అన్ అప్డేట్. ఇక్కడ మనకి టేక్ అవేస్ అనేవి ఎక్కువగా లేవన్నమాట. ఓకే, సో M23 రెబల్స్ అనే వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు? రవాండా బ్యాక్డ్ ఆర్మ్డ్ గ్రూప్ అనమాట. ఎవరిని అటాక్ చేస్తున్నారు? మెయిన్లీ డిఆర్సీ ఏరియాని, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ డిఆర్సీని. ఓకే, నెక్స్ట్ శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఇస్ రెడీ టు రిలీజ్ తమిళ్ ల్యాండ్ ఇన్ జాఫ్నా అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సో శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనురాగ్ కుమార దిశనాయకే గారు ఫ్రైడే రోజు ఏం చెప్పారు? హీ హెస్ అష్యూర్డ్ దట్ నార్దర్న్ తమిళ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దట్ దేర్ ల్యాండ్స్ హెల్డ్ బై మిలిటరీ వుడ్ బి రిటర్న్డ్ బ్యాక్ ఎట్ జాఫ్నా అనే ఏరియాలో. సో దిశనాయకే వాజ్ విజిటింగ్ జాఫ్నా, ద నార్దర్న్ క్యాపిటల్, ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ బీయింగ్ ఎలక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఇన్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ అండ్ స్టేటెడ్ దట్ ల్యాండ్ బిలాంగింగ్ టు ద పీపుల్ షుడ్ బి రైట్ఫుల్లీ గివెన్ టు దెమ్. ఓకే, వాళ్ళకి ఇచ్చేసేయాలి. జాఫ్నా అనేది తమిళ్ డామినేటెడ్ క్యాపిటల్ సిటీ అనమాట ఆఫ్ ద శ్రీలంకలో ఉన్న నార్దర్న్ ప్రావిన్స్ లో. సో హీ సెడ్ స్టెప్స్ ఆర్ బీయింగ్ టేకెన్ టు ఎక్స్పెడిట్ ద ప్రాసెస్ ఆఫ్ రిటర్నింగ్ ల్యాండ్ టు ఇట్స్ రైట్ఫుల్ ఓనర్స్. అయితే డ్యూరింగ్ ది ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ సిన్స్ ద 1980s ద గవర్నమెంట్ హెస్ కంటిన్యూస్లీ సీజ్డ్ ద ల్యాండ్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అనమాట. ఫ్రమ్ 2015 దేర్ హ్యావ్ బీన్ రిలీజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఓకే, వాళ్ళ యొక్క ల్యాండ్ ని వాళ్ళకి తిరిగిస్తున్నారు. సో ఆ ల్యాండ్ పేరు జాఫ్నా. అక్కడ ఎవరు ఉంటారు అని అంటే దే ఆర్ డామినేటెడ్, దిస్ ఏరియా ఇస్ డామినేటెడ్ బై తమిళ్ పీపుల్. ఓకే, సో in the Sri Lanka anamata. So the issue is in the Sri Lanka. Okay, next. President highlights dreams of middle class ahead of the union budget. So union budget kanna mundu, so president ichina speech edaithe untundo, in that speech President Draupadi Murmu has highlighted the dreams of the middle class India. So work is done, being done at thrice the speed అని చెప్పారు in the BJP led government third term compared with by the previous administration. President Draupadi Murmu said on Friday she was addressing the joint session of the parliament in a speech which included repeated reference to the dreams of the middle class. The dreams of the middle class అనే ఒక పదాన్ని రిపీటెడ్ గా చెప్పడం జరిగింది అనమాట ఈ స్టేట్మెంట్ ని ahead of the union budget. Okay, so the government had worked with strong determination to lift the economy out of the state of the policy paralysis. So policy paralysis, again use these kind of terminology. Policy paralysis ante enti?
సో పాలసీ పారాలిసిస్ అంటే ఏంటంటే పాలసీ స్లో డౌన్ లేకుండా బాగా జరగడానికి సో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ సెవరల్ స్టెప్స్ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు ఇంపాక్ట్ మిడిల్ క్లాస్. ఇట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ రీచింగ్ ద డ్రీమ్స్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో డిస్పైట్ గ్లోబల్ కన్సర్న్స్ సచ్ as COVID-19 పాండమిక్, ఇట్స్ ఆఫ్టర్ మాత్ అండ్ వార్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ అనేవి చూసిన తర్వాత కూడా ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉంటుందో రిమార్కబుల్ స్టెబిలిటీతో అలానే రెసిలియంట్ గా ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. So Murmu made several reference to the middle class in her speech, a fact that gained significance against the backdrop of the budget and assembly elections in assembly. So the bigger the dreams of the middle class are, the higher the nation source అని చెప్పేసి చెప్పడం జరిగింది. Again, you can quote this particular thing in your books. The bigger the dreams of the middle class are, the higher the nation source. It is my government that has for the first time openly acknowledged and appreciated the contribution of the middle class on every occasion అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో హోమ్ ఓనర్షిప్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్సో సిగ్నిఫికెంట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద మిడిల్ క్లాస్. సో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దీస్ పీపుల్ ఆర్ రిప్రజెంటింగ్ ద మిడిల్ క్లాస్ అనమాట. రీసెంట్లీ మై గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు కాన్స్టిట్యూట్ ద 8th పే కమిషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని కూడా తను గుర్తు చేయడం జరిగింది. సో ఈ డెసిజన్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ బీ a foundation for the substantial salary increase for the government employees in the coming years. So the President Murmu additionally says that the Indian government has decided to provide a 50% assured pension to lakhs of employees, okay, under the unified pension scheme. So unified pension scheme ఏదైతే ఉంటుందో దాని ద్వారా 50% assured pension ఏదైతే ఉంటుందో అది నా గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో ఏం లేదు, మనకి స్కీమ్ అనేది న్యూ పెన్షన్ స్కీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లైక్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మధ్యలో డిఫరెన్సెస్ కూడా మీరు తెలుసుకోవాలి. అయితే ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఈజ్ లైక్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద న్యూ అండ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ అనమాట. సో దీంట్లో ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ ఓకే పెన్షన్ అనేది ఇస్తారు. అండ్ ఆల్సో ఒక పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి 60% ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో 25 years కన్నా ఎక్కువగా సర్వీస్ చేసిన వాళ్ళకి 50% అనేది ఇస్తారు. అట్లీస్ట్ 10 years సర్వీస్ చేసి ఉండాలి. అలా ఉన్న వాళ్ళకి కనీసం 10,000 అన్న పెన్షన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, so she added that the government has demonstrated its commitment to fulfilling the middle class dreams of owing a home and subsidies on home loans to safeguard these dreams. Jan Aushadhi Kendras ni తీసుకొచ్చింది where మెడిసిన్స్ అనేవి కన్సెషనల్ రేట్స్ లో ఆఫర్ చేస్తుంది నా గవర్నమెంట్, విచ్ హ్యావ్ సేవ్డ్ ఆల్మోస్ట్ 30,000 crores ఫర్ లైక్ సిటిజన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ద మల్టీఫోల్డ్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ వేరియస్ డిసిప్లిన్స్ హ్యాస్ ఆల్సో సిగ్నిఫికెంట్లీ బెనిఫిటెడ్ ద మిడిల్ క్లాస్. నథింగ్ దట్ డెవలప్మెంట్ వాజ్ ట్రూలీ మీనింగ్ఫుల్ when it benefits reach the person standing on the last rung of the society ladder. Again, this kind of high impact sentences can be used when you are writing answers related to inclusive growth and all. Okay, so development అనేది మీనింగ్ఫుల్ అన్నది ఉండదు. ఓన్లీ డెవలప్మెంట్ అనేది ట్రూలీ మీనింగ్ఫుల్ అవ్వాలంటే దాని యొక్క బెనిఫిట్స్ అనేవి లాస్ట్ రగ్ ఆఫ్ ద సొసైటీ కి కూడా, సో సొసైటీ అనే ల్యాడర్ లో లాస్ట్ రగ్ ఏదైతే ఉంటుందో అక్కడికి రీచ్ అయితేనే అది ట్రూ డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు అని చెప్పేసి తను అన్నారు. ద ప్రెసిడెంట్ లిస్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద 12 crore టాయిలెట్స్ అండర్ ది స్వచ్ఛ భారత్ అభియాన్. ఓకే, 10 crore ఫ్రీ ఎల్పిజి కనెక్షన్స్ గురించి మాట్లాడారు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన గురించి మాట్లాడారు. ఫుడ్ రేషన్ గురించి మాట్లాడారు. ఓకే, సౌభాగ్య యోజన గురించి మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ గురించి కూడా, ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నిటి గురించి కూడా తను మాట్లాడడం జరిగింది. ఎస్పెషలీ షీ వాస్ ఫోకసింగ్ ఆన్ the middle class anamata. Okay, so Prime Minister Narendra Modi, making his customary remarks at the beginning of the parliament session on Friday, noted that it was perhaps the first time since 2014 that no attempt has been made from abroad to stoke a fire before a crucial session. Already దీని గురించి నేను డిస్కస్ చేశాను. ఓకే, సో ఇవి అన్నమాట ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ టుడేస్ సెషన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని కీవర్డ్స్ ని నేర్చుకుందాం. So now let's see some important keywords that you can directly replicate in your mains answers. Okay, so electoral integrity is the first word. So electoral integrity ante entante ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి జరగాలి, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ అనేవి జరగాలి త్రూ ఇన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్. దీన్నే మనం ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ ఆర్ ఎలక్టోరల్ ట్రాన్స్పరెన్సీ అని కూడా అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ యూజ్ this kind of terms in the sentences like this: electoral integrity is crucial for the democratic resilience as seen in India's robust election
మానిటరింగ్ మెకానిజం. సో ఎలక్షన్ మానిటరింగ్ మెకానిజమ్స్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో, సో దిస్ ఇన్షూర్స్ దట్ డెమోక్రటిక్ రెసిలియన్స్ ఈస్ మెయింటైన్, సో త్రూ విచ్ వీ కెన్ అచీవ్ సంథింగ్ కాల్డ్ అస్ ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ. ఇక్కడ 2 టర్మ్స్ మీరు నేర్చుకోవచ్చు, ఒకటి ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ, ఇంకొకటి ఎలక్టోరల్ డెమోక్రటిక్ రెసిలియన్స్. దీంతో పాటు electoral transparency. So you can exchange these words also, interchange these words also. Electoral integrity or transparency and democratic resilience. I hope మీకు అర్థమైనాయి అనుకుంటున్నా ఈ 3 terms. So next time try to use them. Next, climate resilience. So the ability of ecosystems and the communities to withstand the climate change అన్నమాట. ఓకే, సో ఆర్టికల్స్ నుంచి పిక్ చేసుకున్నాం దీన్ని. ద కన్జర్వేషన్ ఆఫ్ వెట్లాండ్స్ అండ్ రామ్సార్ సైట్స్ కాంట్రిబ్యూట్స్ టు క్లైమేట్ రెసిలియన్స్ బై ప్రిజర్వింగ్ బయోడైవర్సిటీ అండ్ న్యాచురల్ వాటర్ సైకిల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీఎస్సీ ఆన్సర్స్ లో ఎలా యూజ్ చేసుకోవచ్చు, బిల్డింగ్ క్లైమేట్ రెసిలియన్స్ త్రూ వెట్లాండ్ కన్జర్వేషన్ అలైన్స్ విత్ ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇలా మీరు రాసుకోవచ్చు అనమాట. ఓకే, క్లైమేట్ రెసిలియన్స్ అంటే ఏంటి? సో క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ని మన ఈకోసిస్టమ్ ఎలా విత్స్టాండ్ చేసుకుంటుందో దాన్నే మనము క్లైమేట్ రెసిలియన్స్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఇస్ న్యూక్లియర్ డిటరెన్స్ థియరీ. సో ఈ థియరీ అంటే ఏంటి అంటే, దిస్ ఇస్ అ మిలిటరీ స్ట్రాటజీస్ వేర్ నేషన్స్ మెయింటైన్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్ టు ప్రివెంట్ అగ్రెషన్. సో న్యూక్లియర్ క్యాపబిలిటీస్ ని ఒక నేషన్ మెయింటైన్ చేస్తుంది అని అంటే, సో అగ్రెషన్ వేరే కంట్రీస్ నుంచి అగ్రెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని విత్స్టాండ్ చేయడానికి, సో దాన్నే మనం న్యూక్లియర్ డిటరెన్స్ థియరీ అని అంటాం అనమాట. సో వైల్ ఆర్టికల్ వాజ్ డిస్కసింగ్ అబౌట్ యుఎస్ ఇండియా డిఫెన్స్ టైస్, includes the aspect of nuclear deterrence in South Asia anamata. So nuclear deterrence theory influences strategic stability but also necessitates robust arms control agreements also. Okay, so ila meer use chesukochu. So what are the 3 terms that you have learned? So okati vachesi democratic resilience or electoral integrity, electoral transparency. Okay, so next climate resilience and also nuclear deterrence theory. Okay, so these are the keywords of the day. So as today is Saturday, we have included some of the questions from last 1 week. Okay, last 1 week లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేము పిక్ చేసుకోవడం జరిగింది, న్యూస్ నగెట్స్. సో లాస్ట్ వీక్ కూడా మనము ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ టేక్. ఇక్కడ నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయను. సో బేస్డ్ ఆన్ ద డిస్కషన్స్ దట్ వీ మేడ్ త్రూ అవుట్ ద 1 week, సో మీకు ఎంత అయితే అర్థమైందో దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలి. India AI mission aims to develop foundational AI models. Which of the following are key features of this initiative? Statement 1, access to subsidized GPUs for researchers and startups, training AI modules exclusively using the global datasets, promotion of indigenous AI development to reduce dependence on the foreign models, limiting GPU access to private companies only. So ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అనేది మీరు ఇచ్చిన కోడ్స్ ద్వారా విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్ అనేది కామెంట్ చేయండి. సో క్వశ్చన్ 1 కి ఈ ఆన్సర్, క్వశ్చన్ 2 కి ఈ ఆన్సర్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఇది నిన్ననే మనం డిస్కస్ చేసాము యాజ్ పార్ట్ ఆఫ్ ఏదైతే ఈ డీప్ సీ గురించి డిస్కస్ చేసామో ఆ టైంలోనే ఇండియా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి నేను డిస్కస్ చేశాను కదా, అక్కడే ఐ డిస్కస్ అబౌట్ దిస్. సో లెట్స్ సీ ద సెకండ్ క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ ఇది. ద రీసెంట్ లాంచ్ ఆఫ్ ది NVS-02 satellite is a crucial step in strengthening India's indigenous navigation system. Reasoning. So NAVIC provides both standard positioning system service for the civilian purpose and restricted service for strategic application, which improves India's self-reliance in satellite navigation. So based on these 2 statements, you have to answer this particular question. So second question ki me answer into comment cheyandi. So the third question, which of the following best describes the M23 rebel group which has been involved in the recent conflict in the Democratic Republic of Congo? A militia group in South Sudan fighting for oil-rich territories, a Tutsi-led rebel group operating in Eastern Democratic Republic of Congo allegedly backed by Rwanda, a UN peacekeeping force deployed to Congo under MONUSCO, a tribal resistant group in Nigeria opposing government and land policies. Okay, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ట్రై టు ఆన్సర్ ఇట్. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ద థర్డ్ క్వశ్చన్ అనేది కామెంట్ చేయండి. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఇండియాస్ ఎలక్టోరల్ సిస్టమ్ విత్ దేర్ కరెక్ట్ డిస్క్రిప్షన్స్. సైమల్టేనియస్ ఎలక్షన్స్, 1 nation 1 election, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎలక్టోరల్ బాండ్స్. డిస్క్రిప్షన్ లో holding state and national elections at the same time, a proposed reform to align election cycle for government stability. Okay, so a set of guidelines for political parties during the elections, a financial instruments for anonymous political funding. So try to answer which is the matching anesi. Okay,
So, fifth question, which of the following statements regarding India's universal health coverage efforts are correct? Kerala as 3-tier healthcare model has significantly contributed to achieving nearly యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇన్ ద స్టేట్. సో దీని గురించి నేను అంతా డిస్కస్ అయితే చేయలేదు, ఇందులో ఉన్న పాయింట్స్ నేను డిస్కస్ చేయలేదు. సో మీరు కొంచెం రీసెర్చ్ చేసి స్టడీ చేసి మీరు ఆన్సర్ చేయాల్సింది. ఓకే, ద బోర్ కమిటీ రిపోర్ట్ లెట్ ద ఫౌండేషన్ ఫర్ ది ఇండియాస్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్. ద ఇండియన్ మెడికల్ సర్వేస్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ టు మేనేజ్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ద రేషన్స్ trial in Jharkhand demonstrates that the nutritional support for TB patients significantly reduced mortality and the new infections. So try to look at which are the correct statements and try to answer the question. So these are the 5 questions that we have picked up in order to test your take from the last 1 week's newspaper. Okay, try to answer the questions in the comment box. అండ్ ఇంకొకటి ఏంటంటే వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఆల్సో ఈ పీడిఎఫ్ యాక్సెస్ కావాలి అని అంటే ద ప్రింట్ ఫ్రెండ్లీ వర్షన్ ఆఫ్ ద పీడిఎఫ్ విల్ బి అవైలబుల్ ఇన్ అవర్ తారా ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్. సో దాని యొక్క లింక్ వచ్చేసి పిన్డ్ కామెంట్ లో ఉంటుంది. యూ కెన్ క్లిక్ దాట్, యూ కెన్ డైరెక్ట్లీ యూ విల్ గెట్ ద డైరెక్ట్ యాక్సెస్ ఆఫ్ ద పీడిఎఫ్ అనమాట. ఓకే, విత్ దిస్ నోట్ లెట్ మీ ఎండ్ ద సెషన్. సో థ్యాంక్స్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ ద పేషెన్స్ లిజనింగ్, అండ్ ద నెక్స్ట్ క్లాస్ లో మీట్ అవుతాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్.